మొదటి అధ్యాయము మనం 23వ వచనం నుంచి చదువుగా 23-24. నాకు ఆశ్రయమని అది నాకు మరిదే అయినను నేను శరీరవంతుని మిమ్మల్ని బట్టి మరి అవసరమై ఉన్నది. మరియు వీటికి నమ్మకము కలిగి నేను మరణంతో కలిసి ఉంటున్న చేత నన్ను గురించి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమున్నట్లు మీరు విశ్వాసమునకు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉంటున్నది నాకు తెలియదు. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని విద్దాం. స్తోత్రములు తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ కృపా కనికరములు చొప్పున ఈ దినం ఇలాగ ప్రభా ఈ నెలలో మొదటి దినాన్ని మేము సమాజంగా అనగా ముఖ్యంగా సేవా తాత్పర్యం కలిగిన మేమందరం ప్రభా కూడుకొని సమాజంగా ప్రభా ఇచ్చిన నీ కృప కొరకే కూడిక కొరకే వందనాలు చెల్లిస్తూ మరి నీ బిడ్డలు చెప్పిన సాక్ష్యాలు అయ్యా మరి ఎంతో శ్రమ అనుకోక అవసరము ఆశీర్వాదం అనుకుని వచ్చిన దాసులు దాస్ గారు, అలాగూ ఈ దినమే నూతనంగా వచ్చిన రక్షణ్ కుమార్ బట్టి, అలాగూ ర్యాలీ నుంచి వచ్చినటువంటి సహోదరి మరి బంధు ఆయన సత్య ఆయన మరి సత్యవతి బంధువు అయినటువంటి ఆ కుమార్తె, ఇలా కొంతమంది నూతనంగా వచ్చిన వారందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి దేవుడి రాజు గారి జీవితంలో ఆయన కార్యం జరిగించండి. వారు చూపిన దర్శనాన్ని నెరవేర్చుకోవడానికి తగిన సమయం ఆసన్నమైందని స్తుతిస్తున్నాం. అలాగే రక్షణ్ కుమార్ కూడా తన సహకారి అయి ప్రభావ పరిచర్యకు పూనుకోవడానికి బలపరచండి. అలా ఉందావా దుబాయ్ లో ఉన్నటువంటి ఆ కుమారుడు కొరకు రాసుకొని ప్రార్థన చేస్తున్నాం. ఆ కుమారుడి జీవితంలో అప్పులు తీరిపోయి సేవ చేయాలనే ఆశ నెరవేర్చండి. ఆయన ఎంతకాలం దుబాయ్ లో ఉండాలి అంతకాలం ఉంది. ఆ పిమ్మట వచ్చి నీ మీద విశ్వాసంతో అయా ఏదో పరిచర్యలు పూనుకున్నట్లుగా సహాయం చేసి కుటుంబాన్ని బలపరచండి. మరి సత్యవతి వలె అయా ఇగో నాయన ఆమెను తీసుకొచ్చినట్లు రాజు ప్రభా ఇగో మరి రక్షణ్ కుమార్ని అలాగనే డేవిడ్ రాజు గారు తీసుకొచ్చినట్టు జీవన్ రక్షణ్ కుమార్ తీసుకొచ్చినట్టు అయ్యా మేమందరం అయ్యా ఎవరో ఒకరిని ప్రతి నెల తీసుకొచ్చినట్టుగా మా అందరికి వారి మాదిరిగా ఉన్నారు. దీవించండి, మమ్మల్ని బలపరచండి. అలా గూగుల్ మీట్లో పార్టిసిపేట్ చేసిన వారిని ఆశీర్వదించండి. గత నెల అంతా అయ్యా ఏదో ఒక రూపేణ సేవ చేసిన వారందరినీ అయ్యా కనబడే సేవ, కనబడని సేవ, ప్రార్థనా సేవ చేద్దామనుకొని చేయలేకపోతున్నటువంటి ఆరాటం అది నీ దృష్టికి సేవ అని మేము భావిస్తున్నాం. అలాగే నాయన సాక్ష్యాలన్నిటినీ చెప్పలేకపోయిన వారి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వారిని మీరు ఆశీర్వదించండి. వెతుకు ప్రభా ఈ నెలంతా మేము నాయన నీవనుకున్నంతగా నీవనే చిత్తానుసారంగా నడిపేందుకు సేవ చేయడం మరొకసారి మమ్మల్ని దర్శించమని చదివిన వాక్యాన్ని మీకు అప్పగిస్తున్నాం. అయా వాక్యమును అయా దీవించబడి నీ వాక్యమును నీవైనా పొందినట్లుగా మేము దాన్ని స్వీకరించుటకు కావలసిన హృదయస్తున్న మానసికమైనటువంటి స్వస్థత మాకు కలిగజేయండి. అలా దాసుని పవిత్రపరిచి కృపచేత బలపరచండి. మా వల్లనే కోరుకుంటున్న వారికి నీ సహాయం అందించండి. మిషనరీ సేవ కొరకు ఎన్నో సంఘాలు కూడుకుంటున్నాయి. వారిని కూడా మీరు ఇంకా ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రభావ పరిచర్యని ఈ ప్రార్థనని చెడగొట్టాలని కొంచెం చూడటువంటి ప్రయత్నాలు యేసునామములో బంధిస్తున్నాం. యేసునామములో మాకు విడుదల కలుగులుగా ప్రకటిస్తున్నాం. దేవా ఇగో నీ దాసుడు నీ పిల్లలు నీ అంత తీర్పు దినాన తల ఎత్తుకోవాలని ఒకవేళ కొంచెం కఠినంగా మాట్లాడిన నీ పిల్లల మీద ప్రభావ కఠినంగా మాట్లాడడానికి మనుష్యుడే పాటి వాడు. దాసుని మీరు నాయన అయా తప్ప అనుకుంటే క్షమించి మన్నించండి.
అయ్యా నీ పిల్లలు నీ సేవకుని కంటే కనులకున్నట్లుగా అవి ఆరాటపడుతూ ప్రార్థిస్తుండగా ప్రయత్నపడుతుండగా సహాయం పరిశుద్ధాత్మ దేవ మీరే నడిపించండి, ప్రార్థన అంతట్లో నడిపించండి అయ్యా. ఇగో కొద్ది నిమిషాలే మాట్లాడే కంట్రోల్ ప్రభా నాయన దాసుని అనుగ్రహించండి, ఉచితంగా అప్పగించుకుంటాం. అలా కొంతమంది కేరళ వెళ్ళి గత నెలలో వెళ్ళొచ్చుకు సహాయం చేశారు. రేపటి దినాన్ని నేను కొంతమంది అవుట్ రీచ్ టీమ్ లీడర్స్ కేరళ పాలక్కాడ్ వెళ్తుండగా రిజర్వేషన్ లో మీరు సహాయం చేశారు. మీకు వందనాలు ప్రభు. ఆ ప్రయాణంలో సహాయం చేయండి, మీరు నడిపించారు. మనగంటు ప్రభావం మీరే పొందమని మా ప్రభుత్వం చేస్తున్నాము, ప్రారంభిస్తున్నాము. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. వీళ్ళరా సేవ చేస్తున్నటువంటి మనం అవుట్ రీచ్ పరిచర్య చేస్తున్నటువంటి ఆ తాత్పర్యం కలిగినటువంటి మనము కలిగి ఉండవలసిన ఒక తాత్పర్యాన్ని పౌలు కదా మనకు రాయడం మనం చూసుకున్నాం చదువు. పౌలు తనెల్లప్పుడూ కూడా ఆజ్ఞలు జారీ చేయడం కంటే తన తాత్పర్యాన్ని చెబుతూ ఉంటాడు అని మనం గత నెలలో నేర్చుకున్నాం కదా. ఆజ్ఞ జారీ చేయడం కంటే తన తాత్పర్యమును చెప్పేవాడు, తన యొక్క భావమును తాను చెప్పేవాడు. తాను అలా ఉంటూ తన యొక్క భావాన్ని చెప్పడం అది ఆజ్ఞ కంటే మించినది మాట. ఆజ్ఞ కంటే మించింది. ఆజ్ఞ అంటే ఆజ్ఞ జారీ చేసిన వాడు చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. రూల్ ఒక వ్యక్తి పాటించవచ్చు, పాటించకపోవచ్చు. కానీ రూల్ అంటే అందరికీ రూలే కదా. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అంటే రూల్ అంటే రూలే. రూల్ అందరికీ వేడు వర్తిస్తుంది. పాటించలేదు కదా అనేది ఇంకొకటి ఏం చేయొచ్చు, అది పాటించాలనే వద్దనా. నువ్వు పాటించలేదు కాబట్టి నేను పాటించడానికి కుదురుతుందా? వాడు ఎవడో లెఫ్ట్ సైడ్ వెళ్ళలేదు, రైట్ సైడ్ దొరుకు మనం వెళ్ళిపోయాడు, పోలీసు దొరకలేదు, మనం దొరికిపోయాం. వాడిని పట్టుకోలేకపోయారు కానీ మమ్మల్ని ఎన్ని పట్టుకుంటారు ఇక అంటే దొరికిందే బేరం అని చెప్పి కట్ల పైన రూల్స్ మాట్లాడుతున్నాం అంటారు కదా. కానీ తాత్పర్యం అయితే అలా అడుగుతారు. రూల్కి మించిపోయింది తాత్పర్యం. తాత్పర్యం అయితే తన తాత్పర్యం చెప్పాడంటే అర్థం ఏంటి? దాన్ని అవలంబించాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి తన అనుభవంలో తెలుసుకున్నాడు, నేర్చుకున్నాడు. కాబట్టి ఆ భావాన్ని చెబుతాడు. ఆ భావం నేను తను అనుభవించాడు కాబట్టి చెబుతాడు. దాని తాత్పర్యం కాబట్టి రూల్కి మించిపోయిందే, ఆజ్ఞకి మించిపోయిందే తాత్పర్యం. అలాగే దేవుడు మనకు ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటాడు. అలాగని చెప్పి దేవుడు అన్ని ఆజ్ఞలకు ఆయన బంధుడా? నరహత్య చేయకూడదు అన్నాడు దేవుడు. ఓపిరేగా ద్వారా మనం నేర్చుకున్నాం కదా. దేవుడు చేసింది నరహత్య అవుతా? మరి దేవత హత్య అవుతా? దైవ హత్య. నరుని చంపితే నరహత్య కదా. నరహత్య చేయొద్దని మనగన్నాడు కానీ ఆయన పుట్టించిన వాడు. నువ్వా ఒకరిని చంపే అధికారం నీకెక్కడ ఉన్నది అంటాడు. ఒకరిని నేను పుట్టించాను కాబట్టి ఒకరిని చంపే అధికారం నాకు. అంటే అధికారం ఉందని చంపేస్తావా? అవును, ఎందుకంటే ఇతరులు బ్రతకాలని ఒకరిని నేను చంపచ్చు అనే పాలసీ ఇంకా అందరికి తెలిసిందే. ఎలాగా కోడి చంపితేనే మీరు బతుకుతారు. దొండకాయ బాధలు ఉన్నాయి. దొండకాయ దాంట్లో తీస్తే, తోటకూర నరికితే, ఒక చెట్టు నరికితే ఇల్లు వస్తుంది. ఒక కోడి నరికితే, గొర్రె నరికితే ఆహారం వెళ్తుంది. చెట్టుని నరికితే ఇల్లు వస్తుంది, సంరక్షణ. ఒక మేకని కోస్తే సంరక్షణ. దానికి పర్మిషన్ లేదు. నరహత్య మాత్రం పర్మిషన్.
జీవహింస తప్ప ఒప్ప అంటే అప్పుడు అడగాలి, ఏ జీవ అని అడగాలి. జీవహింస అంటే చరించే జీవాలు ఉన్నాయి, చరించే జీవాలు అంటే కదిలే జీవాలు, కదలని జీవాలు. చెట్లు కదలవు, అది అయినా జీవిస్తూ కదిలే జీవాలు అంటే ఇక నాన్ వెజ్ అంతా కదిలేదు. మరి అవి వాటిని కొయ్యాలా వద్దా? అలా చేస్తున్నారు కదా. అలాగే ఓ నలుగురు బతకాలి అంటే ఒకటి నేను చంపచ్చు, నువ్వు చంపదు. గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తారు, వాళ్ళు ఆర్డర్ ఇస్తే నువ్వు చంపాలి. ఎన్కౌంటర్ చేస్తారు కదా పోలీసులు, తప్ప ఒకప్పుడు స్వచ్ఛమైన క్రిస్టియన్ ఉన్నాడు, వాడు ఎన్కౌంటర్ ఆఫీసర్ గా అపాయింట్ అయ్యాడు. ఎన్కౌంటర్ చేయాలంటే నా చేతులు ఉంటాయి కదా, నైట్ పడుతుందా అందరూ అంటున్నాయి, డాడీ చేతులు ఉంటున్నాయి అంటే మీ అందరికంటే బలవంతుడు కాబట్టి చేతులు ఉంటాయి. చేతులు ఉంటే బలవంతుడు నేను బలహీనుడు అప్పుడే ఆ లేఖ ఏదైనా లేఖను ముడిపెట్టేసి ఆ నోరు దూకించేసాను. ఎన్కౌంటర్ చేతిలోకి నా చేతిలోకి కానీ వాడికి చేతిలో ఉంటుంది అంట. అవతలుడు ఏం చేస్తాడు, ఈడ పిల్లి పందలాగా ఉన్నాడని ఏదో చేతిలో అంటే నేను ట్రూ క్రిస్టియన్ సార్, నరహత్య చేయకూడదు అంటే మరి ఎందుకు కనపడుతున్న డ్యూటీ మ్యాన్. మిలిటరీలోకి వెళ్ళాడు, శత్రువుని చంపాలో వద్దా? మరి చంపకూడదని బైబిల్ అంటుంది, అని అనలేదు. చంపాలి అంటుంది, చంపదని కూడా అంటుంది. నీ స్వార్థం కొరకు చంపాలి. నీ మీద ఉన్న అధికారం చంపమంటే చంపాల్సి. వాడిని చంపకుండా మార్చగలంటే మార్చేయి. వాడిని చంపకుండా మన మిత్ర దేశాన్ని కాపాడగలంటే కాపాడేసాయి. అలాగే ఒక పాస్టర్ గారు ఒక ఆయన పేరు మర్చిపోయారు, మంచి సార్, తర్వాత మిషనరీ చెప్తాను. ఆయన అలాగే చెప్పేవాడు, శత్రు దేశాల నుంచి తన చైనా నుంచి మరి వేరే దేశస్తులు వాళ్ళు కాపాడుతాం, ఇంగ్లాండ్ వాళ్ళు కాపాడుతాం దేవుడు, వాళ్ళకి హాని లేదు, వీళ్ళకి హాని. అలా చేయకంటే చేయదు. దేవుడు చంపాలి. దేవుడు అపాయింట్ చేసుకున్న రాజులు చంపచ్చు, వాళ్ళ అధికారం పొంది. కానీ నీ అందరి నీవే అధికారాన్ని తీసుకోకు. మాంసం నువ్వు అధికముగా తింటువా అయితే ఏం చేయమన్నాడు ఇప్పుడు ఆయన తిండిపోతు పోయిన ఎడలా గొంతు కత్తి ఎవరితో పెట్టు కాదు, పెట్టు. ఎక్కువ తింటున్నప్పుడు ఏమైపోతుంది, కేకల్లో గొంతు వచ్చేది కదా, నాకు పెరుగుతూ ఉంటుంది కదా, కసకమంటది. సమాప్తం. ఒక ఆయన గుమ్మడికాయ పులుసు పెట్టాడట, ఒక్కిరిగా మీటింగ్ పెట్టి గుమ్మడికాయ పులుసు అన్నం బోర్డు పెట్టాడు. నువ్వు తిండిపోతు అయిన అంటే నువ్వు గొంతు కత్తి పెడతాను అంటే అసలు తినేసి అంత ఆహారం ఏముంటుందా, పెట్టింది గుమ్మడికాయ పులుసు ఎవడేసి తినేస్తాడు దాన్ని అని చెప్పి అది ఎవరు జరిగింది ఏం లేదంట. ఆ కత్తి ఆయన మీద పడి కానీ దేవుడి తాత్పర్యం ఏంటో మనకు తెలుసు కదా. అయ్యగారు దేవుడు అన్ని ఆజ్ఞలకు బదుడా కాదు, తాత్పర్యాన్ని చెప్తాడు. పౌలుకి అదే భావం. కానీ పౌలు ఆజ్ఞలు జారీ చేసి దానికంటే తన భావాన్ని, తన తాత్పర్యాన్ని చెప్పేవాడై ఉన్నాడు. ఎందుకంటే తాత్పర్యం ఆ భావాన్ని తను అనుభవిస్తూ ఉంటాడు కాదు, తన అనుభవం తెలుసుకుంటూ ఉంటాడు కాదు. అవకాశం ఉన్న మేరకు అది ప్రాక్టికల్ లైఫ్ లో ఉంటుంది కాబట్టి. అలా కన్యకల విషయమే చెప్పాడు, మ్యారేజ్ విషయమే చెప్పాడు, తన తాత్పర్యాన్ని కదా. దానికి భార్య లేకపోయినా భార్య విషయం ఎలా ఉండాలో, చేసుకోవాలో, ఉందో ఏంటో తన తాత్పర్యాన్ని
చెప్పాడు. ప్రాక్టికల్ లైఫ్ లోకి ఎలాగ వస్తుందో చెప్పేశాడు, నాకు తెలుసు. అలాగే ఇక్కడ కూడా తన తాత్పర్యాన్ని చెప్తున్నాడు పౌలు. నేను రెండు విషయాల మధ్యన ఇరుకున పడి ఉన్నాను. కాబట్టి నేను ఏమి కోరుకుందునో నాకు తోచలేదు. నేను రెండు కలిగి ఉన్నాను. రెండు ఎలాంటివి? ఉపయోగకరమైనవి, అవసరమైనవి. కానీ ఒకటేమో వ్యక్తిగతమైన స్వేచ్ఛ, వ్యక్తిగతమైనటువంటి సంతోషం, వ్యక్తిగతమైనటువంటి మేలు. కానీ రెండవది ఏంటంటే ఇతరులకు మేలు. రెండవ దాంట్లో ఇతరుల మేలు ఉంది, మొదటి దాంట్లో తనకు మేలు. నేను వెడలిపోయి తీసుకుతూ ఉంటే నాకు మరి మేలు అన్నాడు లేదా? మరి మేలు కదా. మరి ఇక్కడ నిలిచి ఉండుట ఏమన్నాడు? మరి అవసరమయ్యానని. తన విషయం అయితే ఏం చెప్పుకున్నాడు? ఆయనను నేను మిమ్మును బట్టి అవసరం అయి ఉన్నది అన్నాడు. తనను బట్టి ఏమన్నాడు? ఇది నాకు మరి 23వ వచనంలో చెప్పండి, ఇది నాకు మరి మేలు. దేవునికి స్తోత్రం. మరి మేలు అన్నాను. కానీ సంఘం విషయమైతే ఏమన్నాడు? మరి అవసరం. రెండిటికి మరి మాట్లాడాడు, పదం ఉపయోగించాడు. మరి మేలు ఏంటి? మరి అవసరం అన్నాడు. కాబట్టి పౌలు మరి మేలు చూసుకున్నాడా, మరి అవసరాన్ని చూసుకున్నాడా? ఫైనల్గా వెంటనే రాజేశాడు. కానీ దీనికి ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు మొదలు పడ్డాడో చూపుతా. తనకు వచ్చినటువంటి శోధనలు, శారీరకమైనటువంటి శోధనలు, మానసిక వేదనలు, దెబ్బలు, ఆ లోపల ఉన్న ముందు, రకరకాలైన పరిస్థితులను బట్టి ఎన్నిసార్లు అనుకున్నాడు వెళ్ళిపోతే బాగుంటుంది అని. 3 మార్లు ప్రార్థన చేసాడట, మా ముళ్ళు తీయమని. దేవుడు అన్నాడు, ముళ్ళు కాదు కానీ ఇది నా ఆజ్ఞ, ఆ ముళ్ళు ఉండవలసింది అన్నాడా? అలాగే నా కృప అని వేసే తన తాత్పర్యాన్ని చెప్పాడు. నా కృప నీకు ఏంటి కృప ప్రభావ? నువ్వు ఈ లోకానికి వస్తే నీకు తెలుస్తుంది అనగలమా? ఏసై కూడా ఈ లోకానికి వచ్చి అన్ని అనుభవించాడు. ఏసై అయినా అన్ని అనుభవించడానికి నిలబడడానికి కారణం ఏంటి? దైవ కృప. ఏసై అయినా దైవ కృపను బట్టి లోకంలో బలములో ఉంది, ప్రతి శోధనని జయించాడు. ఏసైకైనా కృప కావాల్సి వచ్చింది బాబు ఈ లోకంలో. నాకు ఇది ఏసైకైనా కృప అవసరమే ఉంటుంది అనుకుని ఎందుకైనా అయితే ఓపిక గారు కొంచెం డౌట్ అడిగాడు 10 సంవత్సరాల క్రితం. అప్పుడు సైమన్ గారి మీటింగ్ అవుతుంది. వాళ్ళకి విశ్వాసంలో ప్రకటించేశారు. ఓపిక గారు వెంటనే మెసేజ్ పెట్టారు. ఆయన వెంటనే మళ్ళీ మెసేజ్ పెట్టారు. ఏసై కూడా కృప అవసరమే బాబు మెసేజ్ పెడతారు. అందరి ముందు చదివేస్తాను. ఆమె నా మెసేజ్ విశ్వాస పాత్రమైందే, విశ్వాసంతో చెప్పేసానే కానీ విశ్వాస పాత్రమైందని. కాబట్టి ఏసై కూడా మమ్మల్ని ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తమైతే ఏంటంటే సౌండ్ రావట్లేదు, ఫోన్ లేదు. పాస్టర్ గారు వచ్చారు, కింది సౌండ్ అయింది మధ్య. నీ చిత్తమైతే నీళ్ళే తొలగించు, అయినను నాకు ఇష్టం కాదు మళ్ళీ ముమ్మారు ఈయనే అన్నాడు. ఇక్కడ పావులు ముళ్ళు అన్నాడు. నీ జీవితం ఏదో శోధన అయి ఉండొచ్చు, ఏదో ఒక పరిస్థితి, క్రిటికల్ పొజిషన్, సిచ్యువేషన్ ఏదైనా అయి ఉండొచ్చు. అది తీయమంటే నాకు నీకు సారాలి, అది తీసే ప్రభావ అలా తీసేస్తే నువ్వు డివైడ్ అయిపోతావు. మన బాడీ ఎలా ఉన్నా లోపల ఎముకలు ఉన్నాయి కదా, ఎముకలు కూర్చుకుంటే ఎముకలు తీసి ప్రభావ అన్నా అనుకోండి, ఈ శరీరం ఏమవుతుంది ఇక్కడికి వస్తుందా?
ఇంట్లోనే బెడ్షీట్లకు ఉంటుంది, బెడ్షీట్ లేదు అట్లీస్ట్ మీ ఆవిడ వస్తుంది ఏమండి అని ఆమె ఒక బెడ్షీట్ అయిపోతుంది, ఆమె సోఫా మీద బెడ్షీట్ కవర్ అయిపోతుంది, నువ్వే మంచం మీద కవర్ అయిపోతుంది. డాడీ అనుకుంటాడు, ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటాడు, మరి చెప్పాను అది డాడీ అంటాడు. ఆ కుర్చీ మీద కొట్టేస్తారు కదా నాకి, అది ఆడే ఎవరు మాట్లాడతారు. బాగుంటుందా? ముళ్ళు ఎట్లాంటిది? మన శరీరంలో ఎముకలా, ఎముక తీసేద్దామా? లేదు. మరి ముళ్ళు తీసేద్దామా? ఏం ఫిట్టింగ్ సార్, పౌరైనా ఫిట్టింగ్ పెట్టాడు లేదు కానీ ఫిట్టింగ్లు పెట్టేసి మమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్నారు. మొత్తానికి మీ బోన్స్ బలంగా ఉండాలని పాస్టర్ గారికి భోజనం పెట్టిస్తాం. దేవునికి స్తోత్రం. బోన్స్ బలంగా ఉండాలా, ఆ తర్వాత శోధనలు భరించడానికి ముళ్ళు కూడా బలంగా ఉండాలా. అదే చెప్పండి. దేవునికి స్తోత్రం. ముళ్ళు తీయమంటే తీసాడు దేవుడు నాకు. అరే కృప చాలా కావాలని అన్నాడు. అవును, కృప విషయమే ఎత్తాడు. ఏమైనా కృప గురించి ఎంతో మాట్లాడి కృప చెప్పేది. కృపే మళ్ళీ కృపలో దావీదు గీతాలన్నీ కృపే, ఏషల్ గారి పాఠాన్ని కృపే అన్నట్టు. ఏషల్ గారి మర్చిపోయావు, పాడేరా పాట చెప్పాలి కదా. అలాగే సంతోషం. అలా వెనకలి చాటుగా ఉంటే పాట ఇవ్వలేదని చాటుగా ఉన్నాడేమని కొంచెం ఒక ఆంధ్రులు ఇటు రాగా కనబడాలి. తిన్నా మన్యం ద్వారా ఇంతవరకు పుల్ తిరగలేదట. ఎవరురా పుల్లు వచ్చింది అంటున్నారు, అని ఆ పుల్లు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పుల్లు వచ్చింది. దేవుని స్తోత్రం. వీలదా ముళ్ళు ఎట్లాంటిది? మనకి శరీరంలో ఎంతలాంటి. అవ్వ ఎలాంటిది? పక్కటేముక కదా. అది ఎలా తయారైంది? ఆదానికి తర్వాత పండించి ఆ పండు ద్వారా ముళ్ళు అయిపోయింది. ముళ్ళు అనేది చేపలు ఉంటుంది కదా, కానీ ఆమె చెప్పాక పండులో ఉన్న ముళ్ళు. మీకు ఆదాం ఏం చేయగలడు? తప్పించుకోగలిగాడా? పౌరు తప్పించుకోలేకపోయాడు ఒకరానంగా. ఇక్కడ ఆదాము చేయి నాకు వద్దు ఎలాడితే నీకు ఇచ్చిన స్త్రీ అని అన్నాడు. ఆయన అందరికి వెళ్ళి ఏమని అన్నాడా? నీ వల్లనే అని అన్నాడా? ఇక సైలెంట్ అయిపోతాడు. అంటే చూస్తుంది ఏంటి ఇక అలాగందో దేవుడు వెళ్ళిపోయి వాదన అంతే కదా. లేడీస్ మగవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉన్నట్టు ఏమంటే సరే ఇంగ్లీష్ వెళ్ళిపోయినాక అత్తగారు మామగారు ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళిపోయినాక దగ్గర చూస్తే ఇక అయిపోయింది. బాబు మనకి వెళ్తాండి ఏంటి ఆదామే తప్పించుకోలేకపోయాడు. మగోడు మనమేం తప్పించుకోగలరు భార్య దగ్గర. అందుకనే ఎప్పుడు పొరపాటు నేను అనికూడదు. మనం అన్నం ముందు వంట దగ్గర చూపిస్తాడు. ఏమైనా మళ్ళీ అన్నాడా నీ వల్లనే అని అనలేదు. అక్కడికి వెళ్ళి దువ్వేస్తారు మాట. అసలు ఆయన జడపోవడం చాలే దువ్వింది అయిపోయి ఏమయ్యా అలాగన్నా అంటే దేవుడి దగ్గర అలాగే అనాలే తెలీదు. సంఘంలో అలాగే అన్నా మరి, లేకపోతే సెక్రటరీ పోస్ట్ తీసేస్తారు. ఇంటికి వెళ్ళి దువ్వేస్తా ఒకటి పాస్టర్ స్త్రీలు పురుషులు భార్యలారా భర్తలు లోపడుతున్నారా గడిచేస్తుంటారు. పళ్ళ లాగని కూడా అనేస్తాడు. ఈ పొంగు కప్పుకొని పళ్ళు పట్ట కొరికి ఇంటికి వస్తావు కదా. మీకు అక్కడికి ఇష్టం ఇచ్చిన బజ్జీపల్లి మామిడి ట్యాంక్ లో పెట్టాను. అసలు అక్కడ ఉంటుంది మగవాళ్ళు డైనింగ్ టేబుల్. కొంతమంది మాస్టర్లు అలా చెప్పారు. ఇక్కడే అరుస్తారండి ఈయన ఇంటికెళ్ళి నీకు ఉంటుంది. మరి వైజాగ్ భాష నాకు చెప్పారు, వాళ్ళు అనిపించారు కదా విశ్వాసంలో. కాబట్టి మన ఒకటి లాస్ట్ తాత్పర్యాన్ని ఏంటి, మన శరీరంలో ఎముక ఎంత అవసరం. ఎముక తీసిన ఏమైపోతుంది?
మిగతా ఎముకలన్నీ కథల్లో మొదలెడతాయి. జాయింట్ పేర్చినవి ఇదికిలో ఇది తీసేసాం అనుకోండి, ఎలా ఉంటుంది అలాగే ఊళ్ళో ఉంటుంది. అలాగే దేవుడు కొన్ని కొన్ని శోధనలు ఇస్తా ఉంటాడు. భార్య ద్వారా, భర్త ద్వారా, పిల్లల ద్వారా, సంఘములో, ఆఫీసులో, సమాజంలో ఉంటాయి. 10, 20, 30 శోధనలు. ఫైనాన్షియల్ గా, నీకు ఆరోగ్య విషయంలో రకరకాల నిద్ర పట్టడం ఏదో ఉంటాయి. కొన్ని అయినా ఉంటాయి, ఒకటే రెండో కాదు కొన్ని. ఇవన్నీ దేవుడు ఏం చేస్తుంటే సమకూర్చి పెట్టాడు, గోల్స్ పెట్టాడు. ఈ మూడు శోధన ఇదేది కూడా మన స్వప్రయత్నంతో లాగేస్తాం అనుకో, తీసేస్తే ఏమవుతాం? ఒక బాడీ బలంగా నిలబడడానికి బోన్స్ ఎలా అవసరం. అవి లేకపోతే ఏమవుతాం? అలాగే తర్వాత చనిపోతూ ఉంటాం. బోన్స్ లేనటువంటి బాడీ ఏమవుతా ఉంటుంది? బలహీనం ఎటువంటి చనిపోతాం. చిన్నపిల్లలు బోన్స్ ఉన్నాయి, ఇదే కానీ బలం ఉండదు కాబట్టి ఏమవుతుంది? ఎలా పడితే అలా తిరిగిపోయి పడిపోతా ఉంటాం కదా. నడుద్దాం అనుకుంటే డేసే తన తాత్పర్యం చెప్పాడు, దాని గురించి చెప్పాడు. నాకు నీకు ఏమయ్యా అంటే గెలిచిన తోడుగా నేను ఇదే ప్రార్థన చేశాను బాబు, అదే పదాలు మారాయి. నువ్వు 3 అన్నావు, నేను గిన్నె అంతే తేడా. ఇద్దరికి ఒకటే భజన, ఇద్దరిది ఒకటే శోధన, ఒకటే బాధుడు. నువ్వు శిలువుకి వెళ్ళలేదు, నేనేమో శిలువు చెక్క మీదకి వెళ్ళాను. నువ్వెక్కడికి వెళ్ళావు? నువ్వేమో నీరు చక్రవర్తి పేకి నరికి వెళ్ళావు. నీదోటి నాదోటి తేడా కానీ ఇద్దరిదేంటి ఒకటే మార్గం. పదాలు మారే, పాటలు మారే కానీ తాత్పర్యం మాత్రం ఒకటే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, పరలోకం వెళ్ళిపోవడం, పరదేశం వెళ్ళిపోవడం, యేసు దగ్గరికి వెళ్ళిపోవడం నాకు మేలు, నాకు మేలు. అంటే ఇప్పుడు ఉన్న మేలుల కంటే ఎక్కువ మేలు ఏమంటాం? మేలు, ఉత్తమమైంది. కానీ రెండవ వైపు చూస్తే నేను మీతో ఉండడం మరి అవసరం. ఇప్పుడు అవసరం ముఖ్యమా, మేలు ముఖ్యమా? సైలెంట్గా ఉన్నారు. ఎందుకైనా మనిషి మనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మనకు తోట పడుతుంది. మనకి ఇది చాలా జ్ఞానవంతులు అయిపోయారు. లోపం ఉండకూడదు. వెళ్ళండి అవుట్రీచ్. అవసరం అనే దాన్ని ప్రాముఖ్యంగా ఇచ్చాడు, మేలు అనే దాన్ని ప్రాముఖ్యంగా. భోజనం తింటే మేలు, తృప్తిగా, ఆరోగ్యంగా, కమ్ముగా నిద్ర పట్టి మనసు ప్రశాంతంగా, బీపీ, షుగర్ లాంటి కంట్రోల్ నిద్ర వస్తుంది. కానీ అప్పుడే సడన్ ఉపవాస ప్రేరేపణ వచ్చింది. అప్పుడే ఉపవాసం ఉండడం అనేది మేలా? ఫిజికల్ గా, స్పిరిచువల్ గా అన్నట్టు. ఫిజికల్ గా తిండి ఫిజికల్ కదా, శరీరానికి తిండి అలాగే శరీరానికి ఉపవాసం మేలా? అది అంత దుఃఖ పెడితే దౌర్భాగ్యం ఇప్పుడైతే ఉపవాసం. అందులోకి ఎండాకాలం, అందులో తెగిలేదు ఒకటి. అక్కడికి వెళ్ళే కారణం అలాగంటుందా అని చెప్పి ప్రభు ఆయన పదిసారి మా ఆవిడ దేవి దేవుడు నన్ను అన్నది. ప్రభు మాట్లాడాడు, ప్రభు అన్న మాట్లాడి అక్కడ ఆయన పడిపెట్టేస్తే ఉన్నాడా? దేవి దేవుడు అహ్మదాబాద్ ఎండల్లో అనేసంటే మాట్లా తమస్సు మార్గంలో సూర్యుడు కనపడినట్టుగా దేవి దేవుడు కనపడతాడు అహ్మదాబాద్. దేవుడి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు నాగేశ్వరరావు అమలు గారి గారికి మేలు ముఖ్యమా, అవసరం ముఖ్యమా? ఏమి మాట అనేసి. కాబట్టి ప్రియులారా, ఉపవాసం శరీరానికి మరి మేలా కానీ మరి అవసరమా? జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇచ్చాను. పౌలు అదే త్రోవలో ఉన్నాడు. లేకపోతే తాత్పర్యం ఇతరులకు చెప్పడమే కాదు, తాను కూడా ఆ తాత్పర్యాన్ని కలిగి ఏం చేస్తాడు? ఆ తాత్పర్యాన్ని మనం ముందు ఉంచుతాడు భావి తరాలకు. దేవునికి స్తోత్రం.
భావితరవలి అంటే ఇక్కడ ఉన్నవాడికే కాదు, పరలోకంలో ఉన్నోడికి. ఏంట్రా మహోన్నతుడికి సాగిలు పడాలా వద్దా అని అలాగా ఒక్కొక్కడు పడిపోతూ ఉంటారు. భూలోకంలో పాతాళలోకంలో మహోన్నతుడైన యేసయ్యకి సాగిలు పడదామా వద్దా ఏం చేశారు? ఆఖరికి అమ్మాయికి పడిపోయారు కిందకు వచ్చి, పదవులకు పడిపోయారు కిందకు వచ్చి. అదేదో ఆయనకే సాగిలు పడితే అక్కడే ఉంటుంది కదా జనంలో. నేను పౌలు తాత్పర్యం ఆడుతున్నాను, మరి మేలు కాదు మరి అవసరం. విశ్వక్షేమం కొరకు మరి అవసరం ఏది? నీకు మరి మేలు చూసుకుంటున్నావు, దేవుడు ఏం చేస్తాడు? విశ్వక్షేమం. ఆయన ఆధిక్యతలో మహిమలే కోరుకుంటే భూలోకమే కావాలండి ఆయనకి. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, భూలోకమే రావాలా? 3 మంది అమ్మాయిలు లేరు ఇక పరలోకంలో. ఇలాంటి లోకాలు ఎన్నో ఉన్నాయి కదా. భూలోకం అనే లోకం ఉంది ఇక్కడ, అలాగే ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయని విన్నాం కదా పరలోకంలో. అసలు ఆ లోకాలు ఎవడు నచ్చలేదా? ఈ నచ్చేసినటువంటి పేడ మొక్క, నేను మన మొక్కలన్నీ కూడా మట్టి మొక్కలు వేసుకొని రోజు స్నానం చేస్తే కానీ మలినం పోని మొక్కలకి ఏమి నచ్చేదంటే ఏసైకి మనం లేదు మరి అవసరం అనుకుని వచ్చాడు ఇక్కడికి దేవుని స్తోత్రం. మరి మేలు అనుకుని అక్కడ ఉన్నాడా? బాగోపోయినా కుర్చీ ఎవడో కొట్టేస్తాడు, దోషేస్తాడు. ఇప్పుడు ఉన్నప్పుడే ఇలాంటి మంతనాలన్నీ జరిగిపోయి, కుట్రలన్నీ జరిగిపోయి నేను ఉంటున్నా కానీ అదిగో ఏసైకి ఎందుకు వెళ్ళడని చెప్పేసి మళ్ళీ లూసిఫర్ అటు తిరుగుతాడు కదా. ఈ ఇటువగానే వాడు అటు తిరిగి ఎంతమంది తలకాయలు రేపు రచ్చి కూడా చేయడం. ఇదే అదుగా మహోన్నతుడికి ఎందుకు దిగాడు? రండి సింహాసనం ఎక్కిపోతాడు, ఎన్ని కుట్రలు చేస్తాడో అని ఏసై ఏమైనా రావడం మేనేజరా? మరి అవుతాడు ఏసయ్య తాత్పర్యం బాగా పౌలు వంట పట్టించుకున్నాడు. పౌలు ఆ తాత్పర్యాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని ఏం చేశాడు? విశ్వానిగా నిర్మిస్తున్నాడు. మట్టి దేహాలతో ఉన్న మేము పరలోకి ఇప్పుడు వచ్చేస్తామంటే ఏసై ఏమంటే వచ్చేసాం కదా. జీవమైనను మరణమైనను మన చేతుల్లోనే కదా పెట్టేశాడు. ఏసయ్య మన చేతుల్లో పెట్టేశాడు. నేనుండను ప్రభా ఈ మంటలోకంలో, నేనుండను ఇక, నేను వచ్చేస్తాను పదే అదే ప్రార్థన. ఈ నసలు భరించలేకపోతున్నాడు. ఏసయ్య ఏం చేస్తాడు? సరేనా అసంపూర్ణంగా వస్తావు, పెళ్లి చేసుకోలేదు మరి నీతో. అక్కడ తోటమాలు ఉంటాం ప్రభా, అది తోటమాలు కాదు కదా, ఆ తోటలో ఉన్న చాలు అది ఏరా అంతేదంటే బాబు ఇక్కడ ఆయన అసలు ఉంటుంది. మా ఆవిడ పడలేదు, మా బాస్ పడలేకపోతాం, ముందు పాస్ట్తో పడలేకపోతున్నాం ప్రభు. పాస్ట్ ఇబ్బంది ఎంతైనావంటే ఎంతసేపు భార్య పడి ఎడుతాడు అనుకుంటున్నాడు. ఆ పాస్ట్తో అసలు పడడం లేదు ప్రభు. ఉన్నకాడు సేవ చేసుకోకుండా అవుట్రీచో అంటుంటాడు ఆయన. ఆయన వెళ్తాడు ఏదో ఎప్పుడో వెళ్ళాడు, ఇప్పుడు మేము అందరం తగిలేస్తాడు ఆయన. అమ్మయ్య వచ్చాప్పుడు అబ్బా తోటలో ఉన్నాను, అవుట్ రీచ్ లేదు మనకి, నెలకు ఒకసారి కూడుకునేది లేదు. ఆడు ఎత్తిన బిర్యానీ ఎంత ఎడతాడు కానీ 10 గంటలకు వచ్చింది అంటాడు. టిఫిన్ ఎడతాడు టీవీ పడేస్తాడు ఒక 6 గంటలు ఎవడు ఉంటాడు బాబు. అగ్నిగొండలు ఉన్నట్టు ఏసీ కూడా వేయలేదు, ఏంటో పంపేసి ఇప్పుడు వచ్చాడు ప్రభా హాయి. సరేలా కొన్ని దినాలు ఉండి దుఃఖంగా అంటాడు. చాలా మంది మన సంఘంలోని మంచి సింహాసనాలు ఎక్కిపోయి అరే పనికి మళ్ళీ వెళ్ళారా, మహిమ వెళ్ళారా ఏడా పిలిపో, ముందు వచ్చేది పరలోకం. హౌస్ వచ్చేది కూడా నీకంటే ముందు ఉంది ఏంటి బాబు. కానీ వీడు సింహాసనానికి పిలుస్తూ ఉంటే తోటమాలు ఏంటి తోటలోకి వచ్చినాడు. సీనియర్ బిలీవర్ అంటే అక్కడ ఉంటుందా? అయ్యయ్య ఎంత పని అయిపోయిందిరా, వీడు ఇలాగ అయిపోతాడంటే నేను ముందే భూలోకంలోనే ఉంది, అసలు పరలోకంలో లాభం. యేసు తాత్పర్యం, పౌరు తాత్పర్యం విశ్వానికే మాదిరి అవసరం. దేవునికి స్తోత్రం. నీకేది మేలో కాదురా నాయన, ఇతరులకు నీకు అవసరమా కాదు.
నీకేది మేలు, నీకేది ఘనత తీసుకొస్తుందో, నీకేది పేరు తీసుకొస్తుందో కాదురా. నువ్వు ఇతరులకు అవసరమా, నీ పరిచయం ఇతరులకు అవసరమా అని అర్థంలో మనం కలిగి ఉండాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం లేదా ఒక కోణంలో. ఇప్పుడు ఆ మెసేజ్ ఇది మెసేజ్ అవుతుందని నాకు తెలియదు. నేను కూడా కొన్ని పాయింట్లు మర్చిపోవడం మంచిది, దేవుడిని అడిగిపోతుంది. మర్చిపోలేదు అనుకోండి, అది బలవంతం చేసి అదే చెప్పమంటారు. కాబట్టి ఫస్ట్ ఒక స్టేట్మెంట్ పునాది ఏం వేసుకున్నాం మనం, ఆజ్ఞ కంటే తాత్పర్యము నిర్ణయమైనది అని చెప్తుంది కదా. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం. నాకు నీకు చాలు అంటాం. ఎన్నో ఎగ్జాంపుల్, ఏజై ఒక ఎగ్జాంపుల్, పౌల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పు. అవసరము అన్న దగ్గర ఏముంటుందని చెప్పుకున్నాం, శోధనలు ఉంటాయి. ఆ శోధనలు మనకి శరీరంలో ఎముకలు లాంటి అవసరం. నాకు ఈ శోధన, ఈ ముళ్ళు వద్దంటే నీకు శరీరంలో చొక్క ఎముక తీసేస్తే ఎలాగా పడిపోతావు. శోధన తీసేస్తా ఉంటే శోధన దాని టైం కంప్లీట్ అయినప్పుడు అదే దేవుడే దాన్ని తీసేస్తాడు. పరలోకం మనం వెళ్ళిపోయిన తర్వాత ఈ మనిషి శరీరం ఉంటుంది కదా, దానికి మనిషి శరీరం అవసరం. ఈ పోస్తే మొత్తం మహిమైపోతుంది. బాడీ అంతా ఏమైపోతుంది, మహిమైపోతుంది. పంచదార చిలుక ఉన్నది, ఆ చిలక అంత ఏంటి, పంచదారే కదా. మామూలు చిలుకలు బోన్స్ ఉంటాయి కదా, పంచదార చిలుకలు బోన్స్ ఉంటాయి కదా. మీరు మహిమ శరీరం మారిపోయినా లోపల గొట్టాలు గొట్ట ఏముండవు, మొత్తం బాడీ అది మహిమైపోతుంది. మహిమతో నిలబడిపోతుంది. లోపల బోన్స్ నిలబెట్టింది బాడీ. అంత పవర్ఫుల్ స్ట్రాంగ్ బాడీ దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. డిఫరెంట్ బాడీ ఎలా వస్తుంది, ఇది మరి అవసరం. ఇది ఇక్కడ అవసరమా, అయితే ఇక్కడ ఉండిపోవాల్సి. అది అక్కడ అవసరమా, అయితే అక్కడ ఉండిపోవాల్సి. పౌలు పరదేశం గురించి, భూలోకంలో ఉన్న సంఘం గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మనం పరదేశం గురించి మాట్లాడుకుందాం అక్కర్లేదు కదా. ఇప్పుడు వెళ్ళిపోదాం అనుంది కాబట్టి ఇంటికి కాదు, పరదేశం. చెప్పండి, కొన్ని ఇల్లు అనుకుందాం. నేను ఇంటికి పోవడం మరీ మేలు, కానీ ఇక్కడ ఉంటుందా సౌండ్ రావట్లేదు. మగవాళ్ళకి సౌండ్ రావట్లేదు. మీరు మగవాడు అంటాడా, ఆడవాళ్ళు అంటాడా? అలాగా చాలా సార్లు మనం ఏం చేసామంటే, మన అనుభవం అవసరము అనుకొని మేలును వదిలేసాం. కొన్నిసార్లు లేడీస్ ఆ కిచెన్ లో వంట వండడం ఎంత ఇబ్బంది కదా. పాస్టమ్ గాని అంటుంటారు, అయితే నువ్వు చెమటలు కాసిపోతున్నావు, ఇప్పటికే టేస్ట్ గా ఉన్నాయి వంటలు, మళ్ళీ చెమటలు అయితే కాలుస్తావు. చెమటలు రాకపోయినా టేస్ట్ కూడా మరి అధికమైనటువంటి మేలు పోషణం వదిలేదు. అలా బాధపడుతూ ఉంటారు లేడీస్ అందరూ. ఆ మిగిలిన లేడీస్ అందరూ ఎంత బాధపడతారు నాకు అనిపిస్తుంది. కిచెన్ రూమ్ ఏం చేసేయాలని ఎన్నిసార్లు ప్లాన్ చేసుకున్నాను నా నాన్న కోసం. అది ఎంత అయ్యే పని కాదు. ఆ కిచెన్ రూమ్ బాగా సిస్టమేటిక్ గా కట్టుకుని కిచెన్ కొంచెం చల్లదనం చేసుకోవచ్చు. కానీ అధికంలో దాన్ని మనం ఏం చేయాలో చేస్తాము. ఏసీ ఫిట్టింగ్ చేయొచ్చు అని అడిగి అవదాను. కొన్ని కూలర్ ఏదైనా పెట్టి చేద్దామంటే అది అవదాను. ఆఖరికి పెడస్టల్ ఫ్యాన్ అదుపు పెట్టే కదా, నీతో కొంచెం చేసి నీకు సరిగ్గా నువ్వు అలా చెమట కష్టపడి నాకు ఇష్టం లేదంటే అది. ఇంకొకటి కూడా అన్నారు, ఈ ఎండాకాలం అంతా నువ్వు వండడం మానేయచ్చులా, ఎవరినో ఒక పని అమ్మాయిని పెట్టుకుంటావు, పని రోడ్డు పెట్టుకున్నావు, పోతే 10,000 ఇచ్చేద్దాం. నువ్వు అలా నీరస పడిపోవడం నాకేం బాగాలేదు, చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు కదా, వంట ఎక్కువడం. ఎండాకాలం 3-4 నెలలే కదా, పోలేదా 30-40 పోతే పోదు, ఈ ఆరోగ్యం కంటేనా అనేసి ఓసారి మన 2 ఉపవాసాలు
ఒకసారి ఊడిపోయాము ఎడిగిపోయామో మనకి తెలియదు. ఒక్కొక్కసారి ఏముంటుంది అంటే ఉల్లిపాయలు గుడ్డేసేసి చారు పెట్టి ఆ మాట దానికి 10,000 ఇచ్చేయాలి. ఆ 10,000 నాకు ఇచ్చేయాలి. బాగుపడాలి కదా, సేవడ పడాలి, 10,000 ఇచ్చి సరే ఎలా కాదు. కానీ ఇంకొక ఐడియా, ఆర్య ప్రేమ కోసం ఇంకొక ఐడియా, కొన్ని హోటల్ని తెప్పించుకుంటాం. నీకు నచ్చిన హోటల్ని తెప్పి, ఏ హోటల్ మంచిది కాదు, హోటల్ కూడా అసలు తినకూడదు మీరు అని చెప్పేసి హోటల్ కూడా బాధ. ఎందుకని నా బాధ ఏంటి, ఆమె బాధ ఏంటి? కిచెన్ లో నేనైనా బాధపడతాను కానీ వేరొక వద్దు, వేరొక హోటల్ వద్దు. ఇక్కడ కూడా ఎండాకాలం అయితే ఈరోజు అయితే మొబైల్ పేరే కానీ లోపడానికి వేడే. ఎందుకులే హత్య పాపం నువ్వు ఆ జోనంతా నిద్ర బాధపడతా ఉంటారు, కృష్ణవేణి ఎవరెవరో బాధపడతా ఉంటారు. ఎందుకంటే బాధపడతావు, ఎండాకాలమే కదా. బయట ఆర్డర్ తెచ్చేది కూడా అంటే వాళ్ళు నెలకు ఒకసారి వస్తారండి, మంచిగా పోతుంది. ఎక్కడో హోటల్లో తెప్పించి సేవేమో పొందనేసి మళ్ళీ కష్టపడేది మేము కదా, మీకే ఏసీలో ఉండండి అంటే ఏంటి మరి అవసరం అది కదా. మరి మేము అనుకుంటే ఆ హోటల్కి ఇచ్చేసేది, మేమేమో షాట్లు కాకాలి, మీరేమో చల్లదనాన్ని పొందాలా అని అనుకోలేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు, కొంచెం అలా పొగడేసాం అనుకోండి మనకి మంచిదే కదా. నేను ఎప్పుడు ఎవరు ఘనత పొందాలో అప్పుడు పొందాలి కదా. ఇది మాయ కాదు, మాత్రం కాదండి, అంత వాస్తవం అండి. వీళ్ళరా మీ బ్రెయిన్ లో ఎంత ఎక్కిస్తున్నారంటే మీ హృదయం మీద ఎంత రాయాల్సి వస్తుందంటే ఈ ఎగ్జాంపుల్స్ అవసరం. మరి వేరు కాదు, మరి అవసరం, మరి అవసరం. అది అంతే. ఆ స్టేట్మెంటే ఇన్ని ఉదాహరణలు చెప్పుకుంటా. అలాగే ఇప్పుడు మనం పరదేశం అనే పౌలు దగ్గర పరదేశం కాసేపు పక్కన పెడతాం, మనం ఇంకేం పెట్టుకోవాలనుకుంటున్నాం? ఇప్పుడే అనుకున్నాం ఇల్లు అయితే మనకు మేలు కదా, కానీ ఇక్కడే ఉంటుట మన అవసరం. అలాగే పాస్టర్ గారి వంట వండినటువంటి ఇల్లు గురించి అలాగే ప్రియులరా మన అవుట్ రీచ్ వెళ్ళుట మరి మేలా మరి అవసరమా? ఆగలాగలాగలా మీరు అలాగే అనేస్తానని నాకు తెలుసు. అందుకనే మీరు తొందరపడాల్సిన దగ్గర ఏమో తొందరపడి సమానం చేస్తారు, అక్కర్లేదని దగ్గర పెడతారు. ఇందాకలు అడిగిన ప్రశ్న దానికి తొందరపడి చెప్పారా? అప్పుడు గుళ్ళు దిగిపోతుంది అనుకుంటారు కదా. నేనే పండుగ దిగ్గుడే ఆ పండుగడైనా సార్ నువ్వు దింపే బుల్లెట్లు మరీ ఘోరం ఉంటాయి కదా. అది ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది? కింద వారం చాలా అడుగుల్లో తీసుకుపోయింది. కాబట్టి అవుట్ రీచ్ వెళ్ళడం మరి అవసరమా? అవసరం. మరి మేళ అయితే ఇక్కడ అవసరమా? అయితే దాన్ని వద్దే ఇక్కడ మేళ అది ఇది వదిలేదు. ఆ డిఫరెన్షియేషన్ ఎప్పుడు మనం చూసుకోవాలన్నమాట. ఆ కంపారిజన్ అనేది చూసుకోవాలి. నాకు యాక్చువల్ గా రేపు నేను కేరళ వెళ్దాం అనుకుంటాను కదా, నాకు నిన్నటి వరకు వెళ్ళాలండి. ఒక వారం రోజులు చికెన్ చూడన్నా, అంతకుముందు వెళ్దామని నేనే కొనుక్కొని లీడర్స్ ఎందుకు ఈ నెల కింద నెల అవ్వలేదు రిజర్వేషన్స్, జూన్ లో చూద్దాం అని రాగలిగిన వస్తున్నారు, రాలేను చేయండి మరి వెళ్దాం, రాగలిగిన వెళ్దాం అని కొనుగోలుకి నాకే చూడదు. మరి ఆరోగ్యం బాగోట్లేదు, ఎండలు ఇలాగ ఉన్నాయి, ఉండిపోతే మంచిది కదా. ఒక పక్క దేవుడు మాట్లాడుతూనే ఆయన ఉండిపోతే మంచిది. ఇందులో ఉండిపో అన్నట్టుగా వారం రోజులకి ఆరోగ్యం బాగుంది, ఫీవర్ తర్వాత కోల్డ్ వచ్చి బ్యాక్ పెయిన్ వచ్చేసి
ఏంటి బీపీ ఇబ్బందిగా ఉంటుంది నాకు ఇంకా చూడాలి. కానీ ఎప్పటికప్పుడు ప్రోత్సహించుకుంటున్నాను, తీర్మానం చేసుకున్నాను ఎవరైనా నేను అయిపోతాను రేపు. కానీ నాకు ఇప్పుడు అవుట్ రీచ్కి వెళ్ళడం అవసరం అనుకున్నాను కదా. ఆరోగ్య రీత్యా అయిపోతుంది, ఇక్కడ ఉండిపోవడం మరి అవసరం. కానీ మళ్ళీ దేవుడు మాట్లాడే కదా, అది అవసరం, ఇక్కడ ఉండిపోవడం అవసరం కాదు. ఒక్కొక్కసారి ఆరోగ్య రీత్యా ఇక్కడ వెళ్ళగా వద్దా అని దేవుడిని అడిగితే ఆయన చెప్పేవాడు కాదు, సైలెంట్ అప్పుడు ఉండిపోయేవాడు. ఒకసారి వెళ్ళలా వద్దా అంటే నేను వెళ్ళమని, అక్కడ అవసరం, అక్కడ అవసరమైతే వెళ్ళమని, ఇక్కడ అవసరమైతే ఉండిపోమని. ఆ కంపారిజన్ అనేది, ఆ విచక్షణ అనేది మనకి ఎప్పుడు ఉండాలి. అవుట్ రీచ్ పరిచర్య మనం చేస్తున్నాం. వెళ్తే వెళ్ళిపోమని కాదు, ఉండిపోతే ఉండిపోమని కాదు. వెళ్ళాల్సి వచ్చినప్పుడు అవసరం అక్కడ ఉందా ఇక్కడ ఉందా చూసుకోవాలి. మనం అవసరం చూసుకోవాలి. మన యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కానీ, లేకపోతే ఘనత కానీ, లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం కానీ, లేకపోతే పేరు ప్రఖ్యాతి వచ్చే అవకాశం కానీ, ఇలాంటివి ఇక్కడ కలుగుతాయా అక్కడ కలుగుతాయా చూసుకొని, అక్కడ కలిగితే వదిలేసాయి ఇది అవసరం, ఇక్కడ కలుగుతాయా ఇది వదిలేసాయి అది అవసరం. అర్థమైందా ఇది కంపారిజన్ అనేది? యేసయ్యేమో అక్కడ ఉన్నాడు, పౌలేమో ఇక్కడ ఉన్నాడు కదా. యేసయ్యేమో అక్కడ ఆయనకి ఉండటం మరి మేలు, అక్కడి నుంచి ఏం చేశాడు ఆయన, ఇక్కడికి వచ్చాడు మన అవసరాన్ని. పౌలు ఏమంటున్నాడు, ముందు ఏ సిచ్యువేషన్ లో ఏ తడబాటులో ఉన్నాడు, లేకపోతే మొదలు పడుతున్నాడు అంటే చేసి సేవ చేసి చేసి చాలే, శిష్యులు ఉన్నారు అప్పగించేస్తున్నారు చూసుకుంటారు అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతాం మనకి అన్నారు. యేసయ్యేమో అట్నుంచి ఇటు, పౌలేమో ఇట్నించాడు. మరి మేలు అన్న దానికి ఇద్దరు చోటు ఇవ్వలే. మరి అవసరం అక్కడికి ఎందుకు వెళ్ళేవరా అంటే మా ఆయన అందరిలో నేను వెళ్ళానండి, నేను చేస్తూ అనుష గణేష్ వెళ్దాం అన్నాడు కాబట్టి, అసలు గణేష్ ఉండిపోదాం అంటే అనుష వెళ్దాం అన్నది. ఎందుకంటే రివర్స్ లో ఉండాలి కదా, జాస్మిన్ చెప్పాక అనుష అంటుంది అలాగైనా వెళ్దామండి కేరళ వెళ్దామండి కేరళ. గణేష్ అంటున్నాడు మరి వెళ్ళిపోతాం మరి అవసరం. ఇంతలోని వాళ్ళ నాన్నగారు, గణేష్ నాన్నగారు వచ్చి ఫోన్ చేసి, పాస్ గారు చాలా వందనాలు, చాలా సంతోషంగా ఉంది, గణేష్ ని అవుట్ రీచ్ కేరళకి వెళ్ళమని ఫోన్ చేసి, కానీ ఇక గణేష్ ఏమైపోయాడంటే రెండి మధ్యన ఇరుగుబడి ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నాడంటే ఆయన పోతానన్నాడు అంట. అంత ముందు వెళ్ళారన్నావు కదా, కానీ దేవుడి పని తీసుకెళ్ళారు. దేవుడితో అంటే నాకు కొంతమంది ఎట్లాంటి తెలిసిన ఆడు వస్తున్నాడా లేడా, వస్తున్నాడా ఆడ చూస్తున్నాడా అంటే ఇక వస్తాడు కదా అనుకుంటే రాడు, ఆడ వస్తాడండి. ఆడొస్తే నీకేరే మనకి ఏంటిదాకా మరి వాడు పనులకు వస్తే అప్పుడు చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడు, రానివా నువ్వేదవా అయ్యో అది ఆడి. కొంతమంది అడ్డంటాడు కదా కూటాలకి, గృహ కూటాలు అది ఎవరింట్లో కూటం వాళ్ళ ఇంట్లోనా బొప్పాస్కాయ సమస్య పడా దివ్య ఇంట్లోనా దివ్యంగా ఉంటుంది. 4 రకాల కూరలు, 2 రకాల పచ్చళ్ళు, ఏవేవో మరి అవసరం ఉంటుంది చేసుకెళ్ళిపోతా ఉంటారు. దివ్య ఇంటికైతే ఇల్లు నిండిపోతుంది, అది ఇంకొక ఇల్లు అనుకోండి. అసలు ఇట్లా ఎవరు ఉన్నారా
ఊరికి అవసరం నలుగురే ఎగ్జాంపుల్గా ఇస్తామా, ఎగ్జాంపుల్గా పెట్టుకోండి. ఎవరిని జోక్ చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటాం. బాగా పెడుతుంది దివ్య భోజనం అని అన్నాం, పెట్టిన వాళ్ళు పేర్లు ఎత్తామని అన్నాం ఎదురుగా. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు సంగతి వదిలేడు, దివ్య అని ఇంకొకరి సంగతి వదిలేదు. అసలు ఈ మూడోడు ఉన్నాడు చూసారు, వీడేంటి దివ్య ఇంటికైతే వస్తాడు, సౌర్యాల ఇంటికైతే వస్తున్నాడు, ఇంకా నువ్వే వాళ్ళ ఇంటికైతే రావు అంటే వీడికి మరి మేలు ఎక్కడ, అంతే కదా, మరి మేలు ఎక్కడ, మరి అవసరం ఎక్కడ కాదు, మరి మేలు ఎక్కడ. ఇక్కడే ఎలాగైతే మనం అవుట్ రీచ్ ఎక్కడ, పౌరు తాత్పర్యంకి పోయి విశ్వానికి ఎక్కడ మాదిరి. నీ ఇంట్లో వ్యక్తిగతంగా నువ్వే, ఇంట్లో వ్యక్తిగతంగా ఇంట్లో భోజనం పెడుతున్నారు, మరి మీద తినేవే కాదు. మనం ఏం చేయాలి, ఇంటి వారి కోసం ఉపవాసం ఉంటున్నాడు మా ఆయన, మా తండ్రి, మా అమ్మ, మన భార్య అని చూసి ఇది మన అవసరం కదా, నువ్వు మానేయాలి భోజనం. ఇంట్లో ఎవరో ఒక మాదిరి ఉన్నారంటో అదే తాత్పర్యాన్ని మాదిరిగా తీసుకొని నువ్వు ఉండాలని కానీ ఎప్పుడు ప్రార్థన అని చెప్పి వాడిని ఏసరించుకొని నువ్వేమో మేలిపోతున్నావు. ఇంటి దగ్గరే సతికిలు పడిపోతున్నారు. పౌరు తాత్పర్యం హిమాలయ పర్వతం అంతా అది ఎక్కడితే ఇంకా డాడీ ఎలాగెళ్ళారు, ఎన్ని సంవత్సరాలు అర్థమైందండి. ఇప్పుడు శ్యామ్ చెప్పాడు సైమన్ గారు, నేను ఎన్ని పాటలు పడ్డామో అప్పుడు మాతో కొంతమంది వచ్చేవారు, అడుపదడుగు వచ్చేవారు, రాలేదు. ఇద్దరు ఎక్కువ. ఆ తర్వాత కొంతమంది కలిసేవారు, కలిసేవారు బాత్రూమ్ దగ్గర కూర్చొని పోయేవారు. రాష్ట్రాలు దాటి ఎండాకాలం రిజర్వేషన్ దొరికేవి కాదు, స్లీపర్ అప్పుడు డబ్బులు ఉండేవి కాదు. ఈ పూట తింటే మళ్ళీ రాత్రి గుడ్డిది కాదు అని చెప్పి ఒక పూట తిని నీళ్ళు కలిసి వాటర్ కొడుకుంది కాదు. ఆ కంపార్ట్మెంట్ లో వచ్చే నీళ్లు వేడి నీళ్ళు తాగిపోతుంది. అక్కడే పడుకుంటుంది. అక్కడే ప్లాట్ఫారాల మీద పడుకునేవారు, ఎన్నోసార్లు రిజర్వేషన్ లేక ఫుట్పాత్ల మీద పడుకునేవారు. రోడ్డు మీదే అర్ధరాత్రి రోడ్డు మీద ఫుట్పాత్ మీద బెడ్షీట్ వేసుకుని పడుకుంటున్నారు. సువార్ చెప్పేసి అక్కడ ఇవన్నీ భక్తులతో పోల్చుకుంటే చాలా చిన్నవి. చాలరా అంటారు వాళ్ళు. ఏదో మా వంతు చెప్పుకోవడానికి ఒకటి ఉన్నది కదా అని చెప్పడమే కానీ ఇదే పెద్ద శ్రమలండి. నేనైనా మేము తెలుసుకోవాలి. ఎందుకంట ఆ బాధలు పడతాం, మరి అవసరం అక్కడ, మరి అవసరమని ఈ ప్రయాణాలు. మనకేంటంటే ఓపిరిగా నేను వెళ్ళమని లేదు, అక్కడికి ఆజ్ఞాపించలేదు. మనం తరచును వ్యాప్తి చేయాలి, అందరికి వెళ్ళండి అని సమాజంలో పిలిపించారంటే ఆ పిలుపు పట్టుకున్నాం మేము ఇద్దరం. అందరికి వెళ్ళడం మొదలు పెట్టాను. మొట్టమొదటి ఒరిస్సా స్టార్ట్ చేశాను. ఇండివిజువల్ గా నేను ఒరిస్సా స్టార్ట్ చేశాను, ఆయన ఒరిస్సా స్టార్ట్ చేశాను. ఆయన ఒరిస్సా స్టేట్, ఆయనది పుట్టి పెరిగింది అక్కడ కొంతకాలం. సైమన్ గారు నేను అన్ఎక్స్పెక్టెడ్ గా నా ప్రథమ పలు సేవలో మాస్టర్ రమేష్ ఇప్పుడు రాయగఢలో వైజాగ్లో సేవ చేస్తాను. ప్రార్థనలు మర్చిపోకండి, కాకినాడ వల్ల గుర్తుపెట్టుకుని ఆయన మర్చిపోకండి అని ఎన్నోసార్లు చెప్పారు. చేస్తే మంచిది. అతను ఒరిస్సాలో బోర్డర్ అన్నమాట. ఒరిస్సా బోర్డర్ లో ఉద్యోగం చేస్తూ ఉంటే ఒరిస్సాలో నేను పోయాను. అతన్ని బట్టి ఒరిస్సాలో పాదం మోపే దేవుడు ఒరిస్సాలో సేవ చేయడానికి కొన్ని జిల్లాలో పెడతా ఉంటే అప్పుడు సైమన్ గారు పరిచయం. ఆయన ద్వారా మళ్ళీ కొంత ఒరిస్సాలో మేము వెళ్ళిపోయాం. ఇద్దరిది ఒకేసారి ఒరిస్సా బోర్డర్ కనెక్ట్ అయ్యి ఒరిస్సాలోనే స్టార్ట్ చేసాం అవుట్ రీచ్ ఫంక్షన్. దేవునికి స్తోత్రం. ఒక్కరిగానే వెళ్ళలేదు, పేరు పిలిచి అందరికి వెళ్ళండి పిలుపు. ఆ ప్రభుత్వ పిలుపు మా కోసమే అనుకుని ఇద్దరు బయలుదేరారు అన్నమాట.
ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇంత పరిచర్య జరిగింది, ఇంకా జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మరి 3 నెలలు అర్థంగా సైమన్ గారు వాళ్ళ టీం సండే స్కూల్ పరిచయం తిరిగి సాయంత్రం సువార్త చెప్పేసి దర్శనాన్ని చేసి దేశంలో చాలా చోట్లకి వెళ్ళిపోతున్నారు. మరి సండే స్కూల్ బేస్ చేసి చూసారా, అప్పుడే మనకు ఇక్కడే అవసరం, వైజాగ్ అవసరం, కాకినాడ అవసరం అనుకుంటే ఈయనంత దేవుడు కదా, ఈయనంత మంది సేవకులు సపోర్టర్స్ ఎవడు కదా, ఇన్ని సంఘాలు మనం పెడదాం అక్కడ ఉండదు కదా. అక్కడ ఎంతమంది ఇష్టపడతారని ఉండదు. మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ పలు చోట్ల తమిళనాడు ఎన్ని రాష్ట్రాలు మన వాళ్ళు వెళ్ళడం వల్ల, ప్రార్థన చేయడం వల్ల బాగుపడరు. వాళ్ళు చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు ఏమో వీళ్ళు మాకు ప్రార్థన చేసేయడం వల్ల భక్తులు దయ్యాలు పట్టించిన వాళ్ళు, 20 సంవత్సరాలు దయ్యాలు పట్టించిన వాళ్ళు ఆంధ్రలో వీళ్ళు ప్రార్థన చేసి విడుదల పొందడం. ఎంతమందిని ఫిజికల్ గా బతికించారు, స్పిరిచువల్ గా బతికించారు. కనబడని పరిచయం కావచ్చు. దేవుడు అవసరం అనుకున్నాడు కాబట్టి నేను కూడా అవసరం అనుకున్నాను కాబట్టి నీకు అవసరం అనుకుని చెప్పి ఇల్లు వాకి వదిలేసి పోయాడంటే నీకు గూడు వదిలేసి పోలేదు. కొన్నిసార్లు ఇక్కడ ఉండడం అవసరం అని చెప్పేసి అటెండ్ మాయించాను. అటెంత ఉంటే పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, కానీ అది వదిలేసి ఇక్కడ ఉండే ఇక్కడ ఉంటా ఉంటే మీరు తయారవుతారు. వాడి స్థానిక సంఘాన్ని ఏం చేసుకోవాలి, కుటుంబాన్ని స్థానిక సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అలాగే అది కూడా అభివృద్ధి చేయాలి. ఎప్పుడు ఏది అవసరమో మనం కంపారిజన్ అనేది చేసుకుని విచక్షణ కలిగి నడుచుకోవాలి. ఇక్కడ లేకపోతే వీళ్ళరా మన అవుట్ రీచ్ పరిచర్యకి ఒక నింద అనేది వచ్చే ప్రమాదం ఉన్నది. అనేది మనకి ఇలాగో ఎన్నైనా ఎగ్జాంపుల్స్ ఉన్నారో అవి చెప్పుకోవచ్చు. ఆఖరికి ఒక మాట, మొదటి మాట ఏం చెప్పుకున్నాం మనం, మొత్తానికి అదే. మిగతా వాళ్ళకి వినపడింది కదా వీళ్ళు ఏం చెప్పారు. ఆజ్ఞ కంటే ఉన్నాయి ఆయన. తర్వాత మైనస్ మార్కులు ఏమి మరి చెప్తే జీరో పెడతారేమో అన్నిటిగా మొదటిది ఆజ్ఞ కంటే తాత్పర్యమే నిన్న. ఆ తాత్పర్యంలో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పచ్చు. రెండవది మనం ఎక్కడ ఉండుట అవసరం అనేది కంపారిజన్ తీసుకోవాలి. దానికి విచక్షణ కలిగి మనం సమయస్ఫూర్తిగా మనం ప్రవర్తించాలి. మూడవది పౌలు చెప్తున్నాడు ఏమని, 24 చదవండి. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. నేను దేని యందు నిలిచి ఉండుట, నేను శరీరమందు నిలిచి ఉండుట, నేను శరీరమందు నిలిచి ఉండుట. ఇప్పుడు పౌలు 2 ways లో 2 కోణాల్లో సంఘాల్లో ఉండడం అనేది నేర్చుకున్నాను. లాస్ట్ పాయింట్ ఇంతకుముందు అయ్యగా చెప్పిందే నేను ఒక కోణంలో చెప్తా ఉన్నాను. పౌలు 2 మార్గాల్లో 2 కోణాల్లో ఏం చేస్తూ ఉంటాడు, సంఘంలో ఉండడం నేర్చుకున్నాడు.
ఒకటేమో శరీరమందు కదా, రెండవది ఆత్మయందు కదా. మనం బాగా నేర్చుకున్నటువంటి సంగతే. మొదట ఎక్కడ చూద్దాం రిఫరెన్స్ అంటే ఆ కొరింథీలో కూడా ఉంటుంది కదా. దయచేసి 2వ అధ్యాయం, కొలస్సీ 2వ అధ్యాయం చూడండి, 5వ వచనం. నేను శరీర విషయములో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి. అమ్మా ముక్కలుగా చదువుతున్నావు. హిందీ స్టేట్ వెళ్ళి ఏమన్నాడు? ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను. శరీర విషయంలో ఉన్నాడా, ఆత్మ విషయంలో ఉన్నాడు? అక్కడ ఆత్మ విషయంలో ఉన్నాడు. కొరింథీయుల విషయంలో కూడా వాళ్ళ దగ్గర ఆత్మ విషయంలో ఉన్నాడు అని చెప్పాడు. చేయండి. అలాగే గెహాజీ విషయంలో ఎలీషా ఏమన్నాడో మనం నేర్చుకున్నాం కదా. నా మనసు నీతో కూడా అలేదా అంటే ఏ సంచారం చేసేవాడు? ఆత్మ సంచారి. వాళ్ళు ప్రాఫిట్స్, వాళ్ళకి అభిషేకం, వాళ్ళు కాదు. నా మీద అభిమానంతో అప్పుడప్పుడు మీరు కూడా ఇలా తిరుగుతుంటారా? నేను అలా తిరగను కూడా. నేను కొన్ని విషయాలు మీరు చెప్తుంటే మీ ఎవడో చెప్పినట్టు ఉన్నాను. అది ఎవడో చెప్పాడంటే దేవుడు చెప్పాడు. మరి అది అనుకోవచ్చు కదా, అంటే మీరే వచ్చి చూసారేమో అనిపిస్తున్నారు. వాళ్ళ అభిమానం మంచిది. నాకు ఏంటి వాదన దేవుళ్ళు అడుగుతారు, నాకు సంఘ పరిస్థితి ఏం ప్రభావ, నాకేం తెలుసు, కొంచెం తెలుసు, నీకు అన్నీ తెలుసు. ప్రార్థన చేసి వాళ్ళకి ఏం నేర్పాలో అది దానికోసం సంఘ పరిస్థితి ఏం చెప్పబా అంటే ఓసారి ఆయనకి ఇష్టమైతే చెప్తాను, అది చెప్తున్నాను. అన్నిసార్లు చెప్పించినా బాగోదు కదా. నువ్వే తెలుసుకో. అన్నిసార్లు చెప్పడు, విశ్వాసంతో ప్రకటించు. చెప్పాడు అనుకోండి, దానికి అనుకూలంగా మెసేజ్ తీసేస్తానేమో, బలహీనంగా లేదు మనుషులు. ఆయన ఒకసారి విశ్వాసంతో చెప్పేస్తా ఉంటే అది వాళ్ళ జీవితాలు జరుగుతూ ఉన్నది. ఒకసారి దేవుడు చెప్పి కళలో చూపించాయి. బైబుల్ చదువుతుంటే ఈ వ్యక్తులు ఆ వ్యక్తులు అని ప్రేరణ రావు. అవేం తెలియదు వాళ్ళకి. నేను చెప్తాను, వాళ్ళకి క్షేమం కోరి ప్రార్థన చేసి జాగ్రత్త పడడం వారికి. అలాగని దేవుడు ఏదో చెప్తున్నాడు కానీ ఈ దగ్గరికి రావడం మానేకంటే. నేను చాలా సంవత్సరాల క్రితం ఆర్డినేషన్ తీసుకోకుండా ఒకరే గారి పరిచయం పడుతుంది నాకు వైజాగ్ లో. ఆయన వచ్చినప్పుడు ఈయన ప్రవక్త అయితే నిన్న నేను తప్పు చేశానంటే అది చెప్పాలి. ఆయన నన్ను ఆశీర్వదించడం తర్వాత ఈయన తప్పులు చెప్పాలా. ఏం బాబు బాగున్నావా అని అనేవారు కానీ నేను ఆ తప్పు చేసేవాళ్ళు అనేవారు కానీ. ఎవడైనా దీవెలు కోరుతాడు. నేనే నా తప్పు చెప్పలేదేంటి, నన్ను గురించి గొప్ప చెప్పాలనుకుంటాడు ఎవడైనా కదా. తప్పు చెప్పాలనుకుంటాడు ఏంటి అని ఎవరైనా అనుకుంటారేమో లేదో కానీ అది నాకు ఇష్టం. అలా శ్రద్ధగా ఉండేవాడు. 1-2 గంటలు అందరూ మాట్లాడుకోవాలి. నేను మాట్లాడేవాడు, నాకు కలిసి ప్రయాణాలు చేసేవాడిని చాలా సార్లు. ఎప్పుడు చెప్పలేదు మాట. దేవుడికి ఇంకేం చెప్పలేదు కదా అని పేరు చెప్పించారా లేదా అని సత్యం అలా చెప్పాలి కదా. ఈయన చెప్పడం లేదు ఏంటి తర్వాత అనుకున్నాను, చెప్తే మానేస్తాను అనుకుంటారు కదా. ఇది నాకు మరిపోయినా లేకపోతే మరి అవసరమా తప్పులు చెప్పడం అనేది? ఈ తప్పులు మాకెందుకే బాబు, వదులుతావలేదు అని చెప్పు. మరి నాకు అది అవసరం.
మేలు అనుకుంటే చెప్పకపోవడం. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అదే ధోరణి. చెప్పలే ఎవడొకడు ఏదో నా తప్పులు చెప్తే నాకు మంచిది కాదు. 4 వేలు నా వైపు చూపిస్తాయట. ఒకటికి మనం ఒకటి చూపిస్తే 4 వేలు నాకు చూపిస్తాయి. మరి 4 వేలు లేదు. ఒకటి భార్య లేదు, ఇంట్లో ఉంది ఏదైనా చెప్పగలరా? పోతేనేమో కుమారుడు మీరు ఇంట్లో సత్యప్రకాశం కంటే దానికి ఏం తెలిస్తే చెప్పాలి. ఆ మిగతా మీరే 2 తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అనేది చాలా కష్టం. మరి అవసరం కాదు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా చెప్పగలరు. మనకి సహజంగా మనిషి దిద్దుకోవడం అనేది ఇష్టపడు. దిద్దుబాటు చేయడం అంటే వాడికి ఇష్టం. చిన్నప్పటి నుంచి అంతే. మన బలహీనత అంటే ఏమనలేము. ప్రార్థన చేసి దేవుడికి అప్పగిస్తా ఉండగా దిద్దుకుంటారు. అందరూ ఒక గొప్ప సేవ దిద్దుతున్నారా? దిద్దుకుంటారు. కాబట్టి నా తాత్పర్యం అది. ఒకసారి పాస్టర్ గారు అంటే నీకేం తెలుసులే ఎలాగలే అనేసేవాడు. మళ్ళీ ప్రార్థన చేసి దేవుడికి అందించేవాడు. పెళ్ళైన కొత్తని చాలా మరో వస్తుడు మరో అలాగే ఓపిరయ్య గారు ఆత్మ సంచారి అయితే నన్ను గురించి చెప్పాలి. మెట్టుకు ప్రియులారా, పౌలు ఎన్ని దారుల్లో, ఎన్ని మార్గాల్లో, ఎన్ని కోణాల్లో సంఘం దగ్గర ఉండేవాడు? ప్రశ్న ఏంటి? ఎన్ని కోణాలు? ఏ కోణంలో? అవి ఏమి? శరీర రీతిగా, రెండు రీతిలుగా ఏం చేసేవాడు? సంఘంలో ఉండి తన అవసరము అనే దాన్ని నెరవేర్చేశాడు. నేను శరీర రీతిగా ఉండటం మరి అవసరం అంటే, మరి శరీరం ఉంటే అప్పుడు ఆత్మ కూడా ఉండాలా ఉందా? అయితే ప్రభువా నేను శరీరం ఎక్కడ ఉంటుంది, ఆత్మ నీ దగ్గరికి వచ్చేది అంటే ఇక ఆత్మ ఎక్కడికి వస్తే శరీరం ఎక్కడైంది? అప్పుడప్పుడు చాలా మంది మనసులు విశ్వాసాలు పాస్టర్లు అయినా ఎక్కడికి పోతే అంటారు? దేశ సంచారం చేస్తూ ఉంటే శరీరాలు ఇక్కడే ఉంటాయి కదా. మనకు తెలిసిందే లేదా? మనసు సంచారం చేయమనడా లేకపోతే ఆత్మ సంచారం చేయమనడా? బాగుంది కదా. మనసు సంచారం చేయద్దా? శరీరీతిగా నేను ఇక్కడ ఉండటం అవసరం అంటే ఆత్మ ఉండాలి కదా. అంటే అప్పుడు ఆత్మ ఏం చేయాలి? నేను వెడలిపోయాని అంటే పూర్తిగా వెళ్ళిపోతా. అప్పుడు ఆత్మ ఇక్కడికి వస్తుందా? రా. నేను శరీర రీతిగా మీ దగ్గర ఉండటం అవసరము అని అన్నాడంటే ఆత్మతో పాటు శరీరం అనుకుంటారు. కొలసీలకి ఏం అవసరమైంది? ఒక రూపేణ ఆత్మ, శరీరం లేకపోయినా పర్వాలేదు అన్నట్టుగా అయిపోయారు. కానీ ఈ ఫిలిప్పీలకి ఏం అవసరమైంది? ఆత్మతో పాటు. ఓసారి మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు, కానీ మన కమ్యూనికేషన్ అక్కడ ఉండాలి. మాట ఎక్కడ ఉండాలి? బాగున్నావా సత్య, బాగున్నావా? ఊరు బాగానే చేరుకున్నాను కేరళ. నువ్వు బాగున్నావు కదా? బాగా బాగుంటే తిన్నారా? తిన్నారా? ఇదిగా కమ్యూనికేషన్. సంఘములో మన అవసరత ఎవడుకున్నారంట? సంఘములో నా అవసరత ఎవడుకున్నది? సంఘములో నీ అవసరత ఎవడుకున్నది? అక్కడ స్పాట్ లో ఎవరికి? ఏ రూపేణ ఉన్నది? అది కమ్యూనికేషన్. బాగా అంటే బాగా రిజర్వేషన్ వేసి అయితే కన్ఫర్మేషన్ అయినా ఆర్ఎస్ ఏది కాదా మాట్లాడేసి అది అని చెప్పేసి అదే ఆ కమ్యూనికేషన్ ఎవరు కావాలా? అన్ని జనుల కమ్యూనికేషన్ అదే. వీడియో లక్ష్యం నడిపిస్తుంది అన్ని జనుల కమ్యూనికేషన్. మాట తీరు ఏదైనా అప్పుడు నువ్వు ఆత్మరీతిగా అక్కడ
ఒక రకంగా ఉన్నట్లే. ఆ వరం లేకపోయినా నువ్వు ఆత్మలో అక్కడ ఉన్నట్లే. నువ్వు శారీరరీతిగా అయితే ఏం తిన్నావు, ఏం కట్టావు? లక్కీ స్టోర్కి వెళ్ళావా? నేను అలాగే వెళ్ళకపోయి కేరళకి వెళ్ళిపోయాను కదా. నువ్వైతే వెళ్ళావా లేదా? 1-10 కదా. ఒకరికి చెప్పిదా 10 ఇప్పుడు. ఇదా కమ్యూనికేషన్. ఏమంటున్నాడు? నేను ఇటు వచ్చేసాక ఆడు ఏమంటున్నాడు? అప్లోడ్ వచ్చాడా ఇంటికి? తాళం వేసి మనిషి అంటే ఈ ఆత్మరక్షణ అంట. బంగిపల్లి మామిడిపల్లి పక్కన పెట్టు, నేను వచ్చాక తింటాను. ఇప్పుడే అవకాశం గడ్డ పెట్టు, వచ్చేసి ఉంటాను. ఏదిరా ఊరు పోయినా శరీర రీతిగా ఇస్రాయల్ పెడు ఐగుప్తులోంచి వచ్చారు. ఐగుప్తు వదిలేసారా? ఐగుప్తులో తినడానికి పట్టుకొచ్చారు లేదా మెంటల్ గా? ఐటెం రాలేదు కానీ ఐటెం లిస్ట్ మాత్రం ఉంది ఇక్కడ. మెనూ తీసుకొచ్చారు. ఎంతకని మోసుకొస్తాం? తీసుకెళ్ళినోడు ఎవరికోసం ఎవరు చూస్తాం. మరి ఆయన లిస్ట్ రాస్తారా? అక్కడెక్కడ సంతలు దొరుకుతాయి అనుకున్నాడు కదా. కాదు మోషన్ తిన్నాం మనకెందుక సంతకోవాలా అని చెప్పి మోషే అని మొదలెట్టారు మాట. షాటా ఇష్టం ఇంకెన్నో ఈ చాలేరా మోసే, ఈ సార్లు చాలే, ఇంకెక్కువ ఎన్నే రాస్తాం మాత్రం అదే కదా బైబుల్ అయిపోయింది. అలా చాలా మంది ఇక్కడ ఉంటారు, ఇంకెక్కడైనా ఉంటారు. కమ్యూనికేషన్ ఫిజికల్ గా ఉంటుంది. ఫిజికల్ ఐటమ్ మీదనే ఉంటుంది. శారీరక అవసరాలు, శారీరక విషయాల మీద అవుట్ రీచ్ తీసుకున్న వాళ్ళు చాలా. మనం అక్కడికి వెళ్ళాం కదా, ఇక్కడ ఏం జరుగుతున్నాయో, ఏ స్పర్ధలు, చిన్న చిన్న గొడవలు అవుతాయి కదా. కుటుంబం వల్ల అవుతాయా లేదా? జ్ఞానంలో అందరూ ఒకే లెవెల్లో ఉండవు కాబట్టి చిన్న చిన్న స్పర్ధలు అవుతాయి అని చెప్తారు. అక్కడ వాళ్ళు అడగొచ్చు, అక్కడ ఇక్కడివి ఇక్కడ అక్కడ. ఇవి తెలిస్తే ఎలా ఉంటుంది? ఇలా జరుగుతుంది అనుకుంటే అది మనకి వాడు అడిగినా నువ్వు చెప్పద్దు ఇక్కడ. అది ఎలాగుంటుంది అంటే, బబులోను దేశం నుంచి హిజ్కియా దగ్గరికి వచ్చి మీరు రోహం ఎలాగుందా అని అడిగితే మా ఇంట్లో సామానంతా చూడరా అన్నట్టు ఊడ్చి పడిచడం లేదు. తర్వాత అలాగే ఉంటుంది. ఎందుకులా ఇక్కడ విషయాలు నీకు హాయిగా వెళ్ళిపోయావు, మేము ఎప్పుడు వచ్చేద్దాం అనుకుంటున్నాం. ఈ తెప్పలు వచ్చి వాళ్ళు ఈ తొప్పల్లో పడతావేంటి? అక్కడ ఎవడు అడిగినా నువ్వు ఇలా చెప్పాలి సమాధానం నీకు తెలుసా? ముందే ఫోన్ చేశారు ఇక్కడికి. అక్కడ వాడికి ఉండాలి కదా, బాబు అవన్నీ వదిలించి వచ్చావు, ఆ పంట అంతా మాకు అక్కర్లేదు, ఆ పంట తీసుకెళ్ళి అక్కడ గవర్నమెంట్ కనిపించి డబ్బులని ఇస్తారు. ఆ పేడ అంటే మాకు అక్కర్లేదు, ఇల్లు అనుకుని నువ్వే. ఇక్కడదేమో అక్కడ మోపం, అక్కడ వాళ్ళేమో ఇక్కడ సంగతం. ఇదేంటో తెలిసిన నువ్వు పౌరుల ఆత్మ సంచారివి కాదని అర్థం. ఆ వారం మనకి లేదు కానీ ఇప్పుడు పూర్వం ఉంది కదా, మరి మరి పౌరులకి ఆత్మ సంచారి గిఫ్ట్ ఇవ్వరా చెప్పించుకుంటుంది కదా. ఏంటంటే లేదా నీ బాధలు కొన్ని నీ బాధ ప్రార్థన చేస్తా అంతే కదా పౌరులు చేసిందే. పౌలు ఫోన్ లేక తిరిగాడు, ఈ వీడు అనుకున్నాడు, ఆ నెలకొంది, ఈ నెల అయ్యి బాబు ఇది నెలకొంటాను ఆయన అని మొదలు. మళ్ళీ నీకెందుకురా? నీకు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చావు ఏం చూస్తాం? ముందెళ్ళి అది బీరువా చూద్దాం. అది బీరువాలు ఎంత వచ్చింది, ఇక్కడ దశింపాలని అంటే వీడు ఎక్కడికి వెళ్తాడు? వీడు నాకు వచ్చి అక్కడికి. మనకి ఇలాంటి రహస్యాలన్నీ తెలుసుకుంటాం పౌరులో కంటే. ఫోన్ ఉంటే ఇంత సొంతపడేది కదా, ఫోన్ లేకపోతే ఫోన్ ఆత్మవాళ్ళు ఉంటే ఇంకా ఇంకెంతకు అనుకోవాలని చేసేసి బాగా ఫోన్ పైన చేసేది. మనకు
ఆత్మ సంచారి అనే వరము లేకపోయినా దాని యొక్క మీనింగ్ అయితే మన దగ్గర ఉంది. దాని భావము మన దగ్గర ఉంది. కానీ మనం మరింతగా అవసరమైన చోటికి పోవాలి అని అనుకుంటే ఈ తాత్పర్యం కలిగి పౌలు శరీరం అందే కాదు, ఆత్మయందు కూడా అక్కడ ఉంటాడు. కొన్ని దగ్గర ఆత్మయందే కాదు, శరీరము ఆత్మ కూడా అన్నిటికీ ఒకటే మంత్రం ఆయనకి కాదు కదా. ఆత్మలో ఎలాగో సంచారం చేసి ప్రార్థన చేస్తాను ఇంట్లో ఉండి, మీరు ఎలాగైనా అలాగే ఉత్తరాలు రాసేసి ఇంట్లోనే ఉండిపోయాడా? లేదు. ఏం చేసేవాడు? బోర్ కొందా ఈ సబ్జెక్ట్ ఏమైనా? సరే లేదని కూడా చెప్పలేదంటే బోర్ కొడుతుంది. మీకు బోర్ పోయి యాక్టివ్ చేసి వచ్చేంత ప్రసంగం చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు కంటిన్యూ వచ్చారు కదా, అందుకే అడిగిన దానికి యాక్టివ్ సంబంధాలు జరపాలి. ఎప్పుడైనా అన్నిటి దగ్గర ఉంటాయి మనకి ఇక్కడ సరుకు. చెప్పండి, ఏం చెప్పుకుంటాం మనం? ఏమోసారి మీరు ఆ జోకులు వేస్తారు, అవే గుర్తుంటున్నాయి. అసలు ప్రసంగం జోకులో పోతున్నాయి. పౌలు ఆత్మలో నేను సంచారం చేస్తున్నానని చెప్పి పత్రికలు పంపించేసి ఇంటి దగ్గర ఉండిపోయాడా? ఒక ఊర్లో ఉండిపోయాడా? అది మరి వేరు కదా, దాన్ని పాటించాడా? ఆత్మలో సంచారం చేసే వారం ఉన్నా ఏం చేసేవాడు? శరీరమందు నేను మీతో అన్నాడు. సరే, ఎంత గొప్ప తాత్పర్యం! అది తాత్పర్యం దేవుందే. యేసయ్య వెళ్ళిపోయాడు, అక్కడ శరీరంతో ఆయన శరీరంతో ఉన్నాడనే వేరే కానీ ఆయన ఆత్మరూపిగా మన మధ్య ఉన్నాడు లేదా? అదే పాలసీ, అదే విధానం పౌలు. మనం అదే అనగా ఒక వ్యక్తి దగ్గర ఫిజికల్ గా శరీరంతో మాత్రమే ఉండడం వీల్లేదు. శరీర విషయమై మాట్లాడటానికి అన్యజనుల శరీరంతోనే ఉన్నాడు అన్నట్టు కాదు. శరీర సంగతులు మాట్లాడుకోవచ్చు, న్యాయమైనవి. ఏం తిన్నారు, ఏం వండుకున్నారు, అది వండుకుంటే బాగుంటుంది కదా, తప్పలేదు. రెండు మాటలు ఈ లోకంలో ఉన్నటువంటి కదా. ఏం వండుకోలేం, పరలోకి వెళ్ళిపోయినా కూడా అలవాటు ఏం వండే ఏం కడిగేవా అంటావా? అక్కడికి వెళ్ళాక ఏం ఉండవు, అన్ని దేవుడు నీ శత్రు గిత్తాలు తీసి పారేసి మా ఇంటి కాబట్టి పెడతాడు. పంట పెంట గ్యాస్ పండ ఏం ఉండవు. మనం రక్షణ పొందిన తర్వాత ఆత్మ సంబంధం కదా, అప్పుడు ఏం మాట్లాడుకుంటాం? ప్రార్థన చేసేవా, బైబిల్ చదివేవా, ఏం ప్రార్థన చేయలేకపోతుందంటే చెప్పలేకపోయినా చేస్తాను కదా. ఇద్దరు కలిసి చేద్దావా? నువ్వు ఎందుకు చేయలేకపోతుంది? అభిషేకం ఉందా? ఏం అభిషేకం ఇంకా ఎందుకు పొందలేదు? ఇంట్లో కోట పెట్టుకోరా? ఇవన్నీ ఏంటి మాటలు? అది సరే కానీ పొలం పెడుతున్నావు కదా, ఏం వాడుతున్నావు? వచ్చేవాళ్ళకి రా, ఆడ అడగలేదు కానీ వచ్చేవాళ్ళు వీడు ముందే అడిగేది ఇక్కడ. వచ్చేవాడు కదా, వచ్చేవాడు వీడే ముందు ఏమనుకుంటున్నాయంటే ముందు ఈ తిండి చూసుకుంటున్నాడు. ఇశ్రాయేలు కనాన్ బయలుదేరి ఏంటి ఆత్మ సంబంధంగా ఉండాలా, శరీర సంబంధంగా ఉండాలా? శరీర సంబంధంగా నిలబడ్డారా లేదు చాలా వరకు వాళ్ళు. అది అన్యజనం చేయలేరు ఆ పని. వాడి సంగతులు వీడి సంగతులు తెలుస్తాయి, లోపాలు దోషాలు అవే మాట్లాడుకున్నాను. శరీర సంబంధులే అనేసాడు, లేదా గలతీతో శరీర సంబంధులే అని ఆ రోమిలతో అనేసాడు. మరి ఆత్మ ఎందుకు దేవుడు రక్షించి? ఆత్మ సంచారి అనే వరం పౌలు పొందినట్టుగా మనం పొందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళిన కొన్ని చోట్లకే ఆత్మతో వెళ్ళి పౌరులాగా దేశాలు మనం వెళ్ళిపోవాలా ఏంటి? దీన్ని ఎవడేమన్నాడు? మన పౌరు స్థితిలో పెట్టాడా? పౌరు సిచ్యువేషన్ మనది. పౌరు పరిచర్య అంత ఇచ్చాడా దేవుడు? ఏమైనా అంత ఇవ్వలేదు కదా. ఉన్న ఇరిగి పొరుగు ఇంటికే అక్కడ కోటు పెడితే అక్కడికి సంఘంలోకి వచ్చిన దగ్గరే
చాలా మంది క్రైస్తవులు శారీర సంబంధంలాగా వెళ్తా ఉంటారు, ఆత్మ సంబంధంలాగా గుడికి రారు, ఆత్మ సంబంధంలాగా పొరిగింటికి వెళ్ళరు, ఆత్మ సంబంధంలాగా సువార్తకి వెళ్ళరు. అందరికీ ఇప్పుడు నన్ను కూడా కలుపుకొని చెప్పుకుంటారు. నేనేం పొరపాటు చేయలేదంటున్నారు. ఎవరి గురించి ఏం మాట్లాడేది జన సేవలో వెళ్తూ ఎవడు ఈడ ప్రవక్తలకి దిక్కులేదు. మన మొన్నే ఒకరిగా చెప్పారు కదా, నిన్నే ఆదివారం రష్యా గురించి పాపిష్టి శర్మ అని మొదలెట్టాడు పత్రిక. 6వ అధ్యాయంలో వచ్చేసినప్పుడు నేను పాపి అంటాను. అది రష్యాకి దిక్కులేదు, ఆయన కానీ నన్ను కూడా నేను చెప్పించుకోండి. మనం సేవలోకి వెళ్తా ఉంటాం, ఏ ఆలోచనలు ఏ మాటలు మాట్లాడి శరీర సంబంధంలో పోయి అరే వీళ్ళు ఆత్మలో రక్షిస్తే నువ్వు శరీర సంబంధం చేస్తున్నావు. ఎక్కడైనా అక్కడైనా ఆత్మ సంబంధి ఎక్కడ అవసరమో చూసుకుంటాడు, శరీర సంబంధి ఎక్కడ మేలు చూసుకుంటాడు. ఇలా అంతే కదా ప్రవక్త అంటారు. మరి మన ప్రవక్త ఉన్నాడు, ఈయన రివర్స్. అలై కొట్టించుకుంటా క్యాన్సర్ వచ్చేసిన తిరిగేస్తా ఉంటారు. ఏంటంటే అంటే అవసరం అంట. ఇప్పుడు సుభాష్ చెప్పబోతుంది అర్థం ఏంటంటే ఇంట్లో ఉండే చేయాలంటారు. ఇంట్లో ఉంటే మేలే, అక్కడికి ఎంత అవసరం. వీళ్ళరా ఆత్మ సంచారి శరీర సంచారి. పౌరుడు శరీరముతో ఉంటే ఆత్మతో ఉన్నట్టే, ఒకసారి శరీరంతో లేకపోతే ఆత్మలో ఉన్నట్టే. మనం శరీరంతో ఒక ఇంటికి వెళ్ళకపోవచ్చు, వేరే రాష్ట్రానికి వెళ్ళకపోవచ్చు శరీరంతో. కానీ ఇది ఫోన్లో ఏం చేయాలి వాళ్ళని, నువ్వు ఫోన్లో ఒక ఆత్మ సంబంధిలాగా మాట్లాడు, ఆత్మ సంబంధిలాగా వాడితో మాట్లాడు, ధైర్యం నుంచి మాట్లాడు. నువ్వు ధైర్యం ఇస్తే ఉండిపోతుంది ఇక జీవితాంతో. అక్కడే నువ్వు ధైర్యం ఇవ్వకుండా ఏటో అక్కడికి వెళ్ళిపోయావు, ముందు నాకు చెప్పినా బాగుండు అంటే ముందు చెప్తే నువ్వు లాగెత్తావు తెలుసు. ఎందుకంటే ఇవన్నీ ఆత్మ సంబంధ శరీర 2 places కదా, సారీ 2 ways అంటున్నా కదా. ఒక ప్రాంతంలో 2 రీతిలుగా శరీరం. ఇంకొక పాయింట్ కూడా పరిచయం చేసి ముగించాను. 4th పాయింట్ అనుకోండి, అవుట్ రీచ్ అన్నారు. ముందు కూడా చెప్పుకోలే, అవుట్ రీచ్ అన్నారు కేవలం ఒక స్థలాన్ని దాటడమే కాదు. అవుట్ రీచ్ అన్నావు మనం ఆత్మలో ఒక స్వభావం నుంచి ఇంకొక స్వభావ లక్షణంలోనికి వెళ్ళడం అవుట్ రీచ్. అదేనా అవుట్ రీచ్ అంటే స్థలం మారడం, కంటికి కనబడుతున్న స్థలం మారడమే కాదు, మన స్వభావంలో కూడా స్థల మార్పిడి ఉంది. మనమేమో అంతకుముందు పొరుగు వాడిని ప్రేమించాము, తర్వాత ఏమన్నాడు శత్రువుని కూడా అనాలి. అంటే ప్రేమలో ఏం చేయాలి, ప్లేస్ మారాలి. అలాగే ప్రేమిస్తున్నాం కనేసయ్య అన్నాడు, మొదటి ప్రేమ ఏది అని అంటాడు కదా. మొదటి ప్రేమ ఏది అని నువ్వు ప్రేమించటం లేదంటూ ప్రేమిస్తున్నావు, కానీ మొదటి ప్రేమ ఏది? మొదటి ప్రేమ అంత లేదు, ఆ మొదటి ప్రేమ కావాలి. ఒకప్పుడే ఏసయ్య అంటారు బైబిల్, ఎదిగిన కొద్ది ఏమో తెచ్చిన ఆ భార్య బాగుంటున్నట్టు, ఎదిగిన కొద్ది భార్య పోతుంది. సౌలు ముందు భయభక్తులు ఇచ్చాడు కాకపోతే, కానీ దావీదు మాత్రం గొలియాతుకి భయపడు, కానీ తర్వాత
ప్రవక్త అయిన నాతాను చూస్తే భయపడ్డాడు లేదు. తప్పుని చెప్పగానే నువ్వెవడో రా అన్నడా. కొన్ని గొలియాతుకు భయపడలేదు, మంచిదే. సౌలు కూడా భయపడ్డాడు. అవునా 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 కాదా? మరొకసారి చెప్పండి సార్. మేము నిద్రావస్థ అనే ప్లేస్ లోకి మారిపోయాం. మెలుగవ అనే స్థలంలో నుంచి నిద్ర అనే స్థలంలోకి వెళ్ళిపోయాం. వినపడలేదు. మళ్ళీ చెప్పండి సార్ అంటారా? అంతేలేండి, ఇంకా చెప్పాలి. గొలియాతుకి భయపడ్డా? భయపడ్డా? ఏంటో సార్ ఈ మధ్యాహ్నం టైంలో ఏం చెప్తారు చెప్పు అక్షయ్ కుమార్. గొలియాతుకి భయపడ్డా దావీదు? నువ్వు చెప్పు. సౌండ్ భయపడ్డా? లేదు. భయపడ్డా? లేదు. భయపడ్డా? భయపడ్డాడు. అభిషేకింపబడిన వాడిని ఎలాగూ చంపుదును. ఏం అక్కడ భయము లేని ధైర్యము కలిగినటువంటి యుద్ధమే రాదు. ఒక్క రైతు పొడిచినండి ఇక్కడ దొరికాడు, కత్తిపెట్టి పొడిస్తే పడుకున్నాడు, అయిపోతాడు. మరే అక్కడే మన దొనపోతులో ఉన్నాడు. ఏ మామూలు సౌండ్ ఏం లేక అక్కడేమో వాడేమో ఖడ్గం పట్టుకుని ఈటి పట్టుకుని ఉన్నాడు. గురు చెప్పి నిలబడి ఇక్కడ సౌండ్ పడుకున్నాడు. ఈ పక్కన పెట్టి పొడిచేసి అయిపోయింది కదా. భయంలో ఉంటుంది చూసారా? ప్లేస్ ఎలా షిఫ్ట్ అయిపోయాడు. అక్కడ వాడిని చంపడం కొరకు ధైర్యం అవసరం, ఇక్కడ ఈ చంపకుండా ఉండడం కోసం భయం అవసరం. ఏది ఎక్కడ అవసరం? ప్లేస్ మారిపోతున్నాడు వాడు. అక్కడ ధైర్యంలో నుంచి ఇక్కడ భయంలో షిఫ్ట్ అయిపోయాడు. అదేంటంటే అవుట్ రీచ్. మీకు చాలా మంది చెప్పుకుంటారు, ఇది చాలా మంది చెప్పుకుంటారు అంటే ఒకడైనా చెప్పుకుంటాడు. మీరు వినాలని చెప్తున్నారు. మిషనరీలు సేవకులు ఎంతమంది దివ్యమైన సేవలు చేసిన దేవుడు ఇంటర్నల్ గా చూస్తాడు. అన్నమాట నువ్వు ఇంటర్నల్ గా ఏదైనా అవుట్ రీచ్ ఉందా? నువ్వు చేరని ప్రదేశానికి చేరడమే అవుట్ రీచ్ కదా. తాత్పర్యం భావం కొత్త ప్రదేశంలోకి వెళ్ళడమే అవుట్ రీచ్ కదా. అలాగే కొత్త స్వభావంలోకి వెళ్ళడమే అవుట్ రీచ్. ధైర్యంలో నుండి భయములోకి రావాలి, భయములో నుండి ధైర్యంలోనికి పోయాడా లేదా? పేతురు భయపడ్డాడు ఒకప్పుడు. యూదులకు భయం వల్ల అక్కడ ఇంట్లో ఉండిపోతే మేడగదిలో. ఆ తర్వాత ధైర్యముగా ఆ నరహంతకులు మీరే చక్కని అన్నాడు. బతుకాల భయపడుతూనే ఉన్నాడా? భయములో నుంచి ధైర్యములోనికి షిఫ్ట్ అవ్వడమే అవుట్ రీచ్. ద్వేషములో నుండి ప్రేమలోనికి, ప్రేమ నుండి మొదటి ప్రేమలోనికి షిఫ్ట్ అవ్వ బాబు. ఇక అది లేనప్పుడు ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి, ఏ ఖండానికి పోయినా దేవదూత దగ్గరికి వెళ్ళి చెప్పినా కూడా వేస్ట్. దేవుడు కావాల్సింది హృదయంలో మార్పు. యేసయ్య దాన్ని స్వీకరించాడు. అందరికి ఆర్డర్స్ పాస్ చేసిన యేసయ్య భూలోకానికి వచ్చే విధేయత నేర్చుకున్నాడా లేదా? అందరికి ఆజ్ఞాపించిన యేసయ్య తానే ఆజ్ఞలకు అమ్మ ఆజ్ఞకు లోబడ్డా లేదా? అమ్మేమో తీసుకెళ్ళిపోయింది కదా. మధ్యలో రోజు 12 సంవత్సరాలకి దేవుని పనుల మీద ఉండాలన్నాడు. వెళ్ళిపోయి మరి ఏం చేయ? తల్లిదండ్రులకి ఏం చేశాడట? ఏంటి విధేయత లోబడి ఉన్నాడు అన్నది కదా లేఖలో. మరి ఇప్పుడే కదా ప్రకటించి అలాగన్నా షిఫ్ట్ అయిపోయాడు. అలాగని అక్కడే షిఫ్ట్ అయిపోయి ఉండిపోయాడా? ఎవరినా తాళ్ళని అదులుపోయాడు. మరి ఎవరినా తాళ్ళని వదిలేశాడా? ఇదిగో నీ తల్లి అంటాడు యోహాన్. అదేంటది? దేవుడు కోరుకునే స్వభావ ఉన్నతమైన మార్పు.
ఉన్నతమైన స్వభావంలోనికి వెళ్ళిపోవాలి. ఆ పని జరగనప్పుడు వేల మందిని రక్షించు, కోట్ల మందిని సంఘానికి రప్పించు, ప్రతి రాష్ట్రానికి ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పు. మేలు పొందితే వాళ్ళు పెద్దతో పొందుతారేమో కానీ మనం పొందాం. చెప్పించే అంటే అదిగో ఇదిగో అని చెప్పారు. ఈసారి కొంచెం నేనైనా చెప్పించారు అటు అన్నాడు చెప్పి మానేడు. మానేడా ఇలామో చచ్చాడు కదా, సోదిగడు అయిపోయలేదా? నేను ప్రాఫిట్ మీకైతే ఎవరు సోదిగాడు అయిపోయా. అక్కడి నుంచి ఇక్కడ మీదకి వెళ్ళాల్సిపోయి నువ్వు ప్రవక్త నుంచి దైవం కావాలి కదా, అది అవ్వాల్సింది పోయి వీడు సోదరుడు కాదా? సోదరుడికి లోపల మారుకుంటుందా? సోదరుడు బయట కదా చెప్పుకుంటాడు. ఎంతమంది సోదరుడు లేదు, నేను ఎన్నిసార్లు సోదరుడు అయ్యానేమో దేవుడు అందించాడు. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం నువ్వు సోదరుడు మాట్లాడుతున్నావా అంటే ఈ ప్రసంగం చేస్తే బాగుంటుంది, ఇలా మాట్లాడిస్తే బాగుంటుంది అనుకుని చెప్పాను. దేవుడు కాదు. ఇంకొకసారి నీవు కూలికి బోధిస్తున్నావా, రైట్? అప్పుడు అవసరం ఉంది డబ్బులు అంటే డబ్బుల కోసం నేను బోధించాను. మరి దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కూలికి బోధిస్తున్నావా? షాక్ అయ్యా. ఎప్పుడన్నా చేయించారు అదంతా నా అజ్ఞాన దశ. దేవుడు చనిపోయింది. కాబట్టి అవుట్ రీచ్ పరిచయం చేస్తున్నారు అందరూ. వీళ్ళగా ముందు అంతరంగములో స్వభావ మార్పిడి ఉన్నతమైనటువంటి రీతిలో జరగాలి. అది అవుట్ రీచ్. ఇది మన ప్రేయర్ ఫెలోషిప్ కదా. సహవాసం ఎలా ఉండాలి? నువ్వెవరు నేనెవరు అన్నట్టు ఉండొచ్చా? నువ్వు చెప్పింది నేనెందుకు వినాలి, నేను చెప్పింది నువ్వెందుకు వినాలా ఉండొచ్చా? అప్పుడు చెప్పింది మనకి అవసరం అనుకోదు, అది చాలు. ఫెలోషిప్ పోకూడదు. ఈ పరిస్థితి ఈ లోకం వరకే కదా ఫెలోషిప్ అనేది. సహవాసం అనేది పరలోకం వరకు ఉండాలా, భూలోకం వరకేనా? పని అనేది ఈ మానవుడి రక్షణ దిద్దుబాటు అదంతా ఈ లోకం వరకు పరలోకం వరకు. అక్కడ కూడా వెళ్ళి మనం ప్రియులారా యేసు నమ్మితే నీకు రక్షణ, లేకపోతే నరకం అంటవా? ఇప్పుడు నరకానికి పోయేది ఎవడు? బేవకు ఈ మధ్య చెల్లించినట్టుగా ఉంది. అవును చెల్లిస్తుంది, ఎందుకంటే లోపల అవుట్ రీచ్ లేదు కదా. అందుకే అలా దేవదూతలు కూడా ఏసైతో సరైన సహవాసం లేదని నేర్చుకున్నాం కదా మనం. అందుకే కదా ఏసై వదిలేసిపోయి పాతాలు పడ్డారన్న. ఏం వదిలించారుగా? ఆ సింహాసనం కొరకు పోయి పెంపులు గొప్పలు పోయి వాళ్ళు కూడా పనిచేసారా లేదా? దేవునికి నమ్మకంగా పనిచేసారా లేదా? అందులో అవార్డులు రివార్డులు ఉన్నాయి లేదా? ఓహో ఆడు ఐశ్వర్యం పెంచేసుకున్నాడట సైతాన్ గారు. ఋషిపడు ఏం చేసుకున్నావు? అదాన్ని నెత్తిలేసి కొట్టుకోవడానికి, నరకానికి పోవడానికి. పని మీదనే దృష్టి పెట్టి సహవాసాన్ని పోగొట్టుకోవద్దు. అలాగే ఉన్నాయి కదా ఇప్పుడు సంఘాలు, అలాగే ఉన్నాయి లేదా? ఏ సంఘం పడితే ఆ సంఘం ఇన్ని వేల మంది వచ్చేస్తున్నారంటే అన్ని లక్షల మంది వచ్చారు. సహవాసం వాళ్ళు వారికి చెప్పడం, ఒక కుటుంబంలో భార్య భర్తలకు చెప్పడం. దేవుడికి నేను సేవలోకి రాకముందు దేవుడికి అడిగే మంచి సహవాసంలో ఆశయం చేయడానికి ఆ దేవుణ్ణి అడిగి 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 3 సంవత్సరాలు దాదాపు అడిగి చేయిస్తే ఆ కన్నీళ్లకు దేవుడి కృపను బట్టి వచ్చినవాడు. ఇప్పటి వరకు మీరు ఎవరైనా వస్తే మీకు ఎన్నోసార్లు చెప్పాను, మీరెవరు చాలా సడన్ మీకు రాలేదు, నా కన్నీళ్లతో దేవుడిని మీరు వచ్చారు. దేవుడు కృప ఉందలేడు.
నేను వైద్యులు సేవ స్టార్ట్ చేసి ప్రతి ఒక్కడు కూడా నాకు కన్నీళ్ళే. దేవుడి రూపే. ఎవడు ముందు రాలేదు నా దగ్గరికి, ఎవరిని రానివ్వద్దు ప్రభావ, అవసరమైన రాని. ఆ సహవాసం ఇప్పటి వరకు కావాలి, ఇంకా ముందుకు కావాలి. మన సహవాసం అయితే ఏది సహవాసం? వైజాగ్లో నాతో కలిసిన వాళ్ళు ఇప్పుడు నేను అక్కర్లేదు. ఇక్కడ సంఘం పెట్టినాక కొత్తగా ప్రథమ పాదంగా సేవకులు తయారు, వాళ్ళకి ఇప్పుడు నేను అక్కర్లేదు. సరే, వాళ్ళ ఇష్టం అని ఏం చేద్దాను, మీకు ఇష్టం చేసుకోండి. అంటే ఇవేమో అన్న సహవాసం కావాలి కదా, వాళ్ళు కాదు ఇంకొకళ్ళు వస్తారు అని అనుకున్నాను అంతే. ఇద్దరు దూరం అయ్యారు. ప్రార్థన చేస్తే మా ఇద్దరు వస్తారు లేదు దేవుడు ఆలోచి. ఇంకొక నలుగురు దూరం అయ్యారు. వాళ్ళు ఆగాలి, వాళ్ళు ఆగాలి. మీకు ఎదురు చూడటం కావాల్సిన సహవాసం. నువ్వు కాకపోతే ఇంకొకటి ఇస్తాడు. నాకు కావాల్సిన సహవాసం మీద దృష్టి పెట్టాలండి. ఓడి పరిచర్య అనకూడదు కానీ అనొచ్చు అంటారు. సహవాసానికి ఇంపార్టెన్స్ ఇవ్వని ఏ పరిచర్య ఓడి పరిచర్య. మనలో కుల తారతమ్యాలు, డినామినేషన్ తారతమ్యాలు, స్థాయి ఇతర భేదాభిప్రాయాలు ఉండదు. సహవాసానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. అందుకొరకే వేసే వచ్చాడు ఈ లోకానికి. అందుకొరకు పని చేయండి అంటున్నాడు. ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు మీరు కలుసుకోవాలి. ఆ మాత్రం తెలీదురా మీకు? పెళ్లిళ్ళు చేసుకుంటారు కదా, పెళ్లిళ్ళు చేసుకుంటే ఆ ఊరు ఈ ఊరు ఒకటైపోతా లేదా? పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి రాగానే ఆ బంధువులు ఈ బంధువులు కలిసిపోతారు కదా. ఓ ఎక్కడైనా బావగారు మామగారు మేనల్లుడు లేదా? ఇది ఎప్పుడెప్పుడైపోయి మేనల్లుడా? మొన్నే ఈ అమ్మాయి పెళ్ళాక నీ నాకు మేనల్లుడు. ఏం మేనమావా అమ్మాయిని ఇస్తావా? నాలంటాడు ఎవడు కోనసీమలో అని వీడు అంటాడు. మా నీ కథ ఎవరికి ఇస్తాడురా? ఎంతలో కలిసిపోయారు వీళ్ళు? 3 రోజులకే కలిసినాయి లేదా? బంధాలు బంధుత్వాలు ఎక్కువ అవుతాయి లేదా? దరిద్రం ఏంటంటే బంధుత్వానికి ప్రాధాన్యత యొక్క కట్నానికి కానుకలు ప్రాధాన్యత ఏం చేసుకుంటారు? కుటుంబాలు ఎడగొట్టుకుంటారు లేదా? సన్యాసం. అందుకే పెళ్ళి చేసావు దాని ఇట్లాంటి అజ్ఞానాలు పెళ్లి చేసుకోవడంలో దేశాన్ని 4 ముక్కలు చేశారు. ఆ మతోన్మాదికి వీళ్ళకి తేడా ఏముందండి? వీళ్ళు క్రైస్తవులు అనమాట. ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలాగా? ఒక అబ్బాయి పెళ్లి చేశారంటే 2 కుటుంబాలు కలుస్తాయి. ఆ కుటుంబాల బంధువులు ఈ కుటుంబాలు మళ్ళీ బంధువులు అయిపోతావు. అలా పెళ్లి చేసుకుని మొత్తం అంతా భారతదేశం ఏమైపోతుంది? బంధువులు అయిపోతున్నాం అని లేదు అసలు. మళ్ళీ అక్కడ పొలం, మళ్ళీ అక్కడ ఏమో మాట్లాడు. క్రైస్తవులు అది చూసి కూడా అర్థం చేసుకుంది. మీ దేశ సహవాసం, మా సహవాసం. అది మీ దేశ సహవాసం. మాదంటే ఏ సహవాసం? క్రీస్తు సహవాసం. మీదే రామదాస్, మీదే మహమ్మద్ సహవాసం. మాది ఓపిక సహవాసమే. అయితే మరి ఎక్కువ ప్రేమ చూపాలి. మాదంటే బ్యాప్టిస్ట్ సహవాసమే. మాదంటే పెంచుకోవచ్చు. ఆ పెంచుకోవచ్చు దానికి ఎలక పోస్తారు. అది మాట అన్నింటి కదా, మన ప్రవర్తన కదా నేర్చుకున్నాం. సహవాసానికి విలువ ఉందా? చెప్పండి. ఏమైంది బాబు? వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. బోధనలు ఏమైనా రాంగ్ టీచింగ్ ఇచ్చేదా? పక్షపాతం ఏమైనా చూపేవా? ఎందుకు వెళ్ళిపోయారంటే సమాధానం. నా దగ్గర ఉంటే నువ్వు ఎదగలేకపోతున్నావు, నువ్వేమైనా ఎదిగి చూపించేది అంటే చూపించు. మరి రామాయణానికి ఎందుకు వెళ్ళిపోయారు అంటే కలిసి ఉండాలని. ఏమైనా దెయ్యం కాదండి.
ఓపిరిగా అంశాలు వదిలిసిపోయాడు, ఏదో వదిలిందా ఓపిరిగా అప్పులు పరిచర్య అంట సాగటం లేదు. వీడు ఎంత సాగదీసేస్తాడో తెలియదు. వీడు ఏమైపోయాడు అంటే మొందైపోయాడు, మొన్న సాగాలి నాడు అంశాలు నాన్నతో ఉండాలని లేదు. అంశాలు నాకు రాజ్యం కావాలి. ఏం చేస్తారా? ప్రజలు నమ్ముకుంటావా లేదా? ఈ రోజు ఇటు ఉంటుంది, తర్వాత ఇంకోటి తడిమైపోతుంది కదా, ఆ టైప్ వాళ్ళు. తండ్రి అంశం తండ్రి పొరపాటు చేసి తెలిసాడే దేవుడు వాడుకుంటున్నాడు లేదు. మా నాన్నని గౌరవిస్తే నాకు గౌరవం ఉంటుంది, నాన్నను గౌరవిస్తే దేవుడు నాకు గౌరవిస్తాడు అనుకోలేదు. మరొక సంగతి అలా అంతగా ఎవరు అంతా అది చుట్టే అని చెప్పేసి చాలా మంది తల వేపుకుంటుంది. దేంతో పోలుస్తాం? తలంపులతో కదా పోలుస్తాం. అది తలంపులు అని చెప్పండి. అట్లా దరిద్రుల గౌరవం అయిపోతుంది. సహవాసం ఇష్టపడదు. సహవాసానికి ఇంపార్టెన్స్ ఇవ్వని వాడికి నేను ఇంపార్టెన్స్ ఇవ్వను. దేవుడు ప్రవక్తలు సహవాసం దృష్టి పెట్టారు, ఆ దృష్టిదే పడుతుంది. అలా కాండోడు మీరు దృష్టి పెట్టుకోండి, వేస్తారు. అది బుద్ధి రావడం కాదు కానీ మీరు దూరం ఉంది. కాబట్టి మనం 4వ పాయింట్ ఏం చెప్పుకున్నాం? మనం అంతరంగములో కూడా అవుట్ రీచ్ పరిచర్య ఉద్దేశం ఉండాలి లేదా? అంతరంగంలో ఉన్నతమైన స్వభావంలోనికి మనం వెళ్ళిపోతాం. అందులోకి సహవాసం. మన సహవాసం ఎలా ఉండాలన్నా, మన ఐక్యత ఎలా ఉండాలన్నా, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మనం ఎంత అంటే అన్కౌంటబుల్, బట్ లెక్కించలేము అంత మనం. మరి ఇప్పుడు సహవాసం మనోహరం, అంత మనోహరం. మనలో మనం ఏమేమో మేము ఇచ్చుకోలాడు, మనలో మనకే దాపనీయం, మనలో మనకే స్పర్ధలు, మనలో మనకే ప్రార్థన చేసుకోవడానికి వచ్చి మనలో మనకి డివిజన్స్ లోపల ఇంటర్ జరుగుతుంటే అదేం దేవుని సువాసన పడుతుంది. నువ్వు ఎక్కడికో వెళ్ళడం కాదురా, స్వభావంలో వెళ్ళు. స్వభావంలో కాదు. ద్వేషించాల్సి వచ్చినప్పుడు ద్వేషించు, ప్రేమించాల్సి వచ్చినప్పుడు ప్రేమించు. ఇవి వేరుగా ఉండాల్సి వచ్చినప్పుడు వేరుగా ఉండు, ఐక్యతగా ఉండాల్సి వచ్చినప్పుడు ఐక్యతగా ఉండు. ఈ యొక్క విచక్షణ మనకు ఉంటే మన పరిచయం దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తుంది. లేకపోతే అక్రమం చేయవాళ్ళ ఆ ప్రవచనాల వల్ల, అద్భుతాల వల్ల ఆడెవరు పేలిపోతాడు కానీ వీడెవరిపోయాడు? అక్రమకారుడు అయిపోయాడు, అలాగైపోతాడు. సాతాను మన మీద గురి పెట్టుకుంటున్నాడు. ఇవి 4 సంగతులు విన్నారా? మొదటేమో ఆజ్ఞ కంటే తాత్పర్యము ఉన్నది. రెండవది ఏది అవసరమో విచక్షణ కలిగి దాని తీసుకెళ్తాను. మూడవది పౌరు భక్తులాగా మనం శరీరమందు ఆత్మీయందు ఉండగలిగిన దగ్గర ఉంటాం. శరీరము లేకపోతే ఆత్మ ఉండున్నట్లుగా ఉందాం. అది అవసరమైన ప్లేసెస్, మేలైన దాని కూడా కాదు. శరీరంలో ఇక్కడ ఉండవు, అవసరం అనుకుంటే ఇక్కడ ఆత్మ కూడా. శరీరంలో శారీరక సంగతులు మాట్లాడుకుంటా ఉంటే ఇక్కడ ఆత్మ కూడా. మనం శరీరం ఉందని వేరే కానీ ఆత్మ లేనట్టు అనే జరుగుతుంది. కానీ నువ్వు శరీరంతో ఇంకో దగ్గర మనోళ్ళు ఉన్నారు, తమిళనాడు, హైదరాబాద్, అహ్మదాబాద్, అక్కడ లేరు. నువ్వు వెళ్ళలేకపోయావు, కానీ వెళ్ళిపోయినట్టే. ఎలాగా? ఆత్మలో. అనగా నువ్వు క్షేమ యోగ సమాచారాలు పౌరులా తెలుసుకొని
ఆత్మ సంబంధమైన విషయాలే మాట్లాడుతూ బలపరుస్తూ దేవుని చిత్తమే చెప్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు మనం ఆత్మలో సంచారం చేసేసినట్లే శరీరంలో అందరు వెళ్ళిపోవడం ఉంది. అవుట్ రీచ్ కి రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. కొందరు వెళ్ళాలి, కొందరు ఉండాలి. వెళ్ళిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి పౌరులాగా ఆత్మలో. అలాగే ఆత్మలో అనగా ప్రార్థన చేస్తా ఆత్మ సంగతులు నీకు వచ్చిన కళలు ఏమైనా వాడుకోవచ్చు. నీకేం ప్రేరేపిస్తే వాళ్ళతో మాట్లాడితే మంచి మంచి మాటలు. ఇగోరా 4 పైసలు నీకు పంపుతున్నాను, నీకు పంపాలనిపించి నువ్వు 1000 రూపాయలు ఉంచుకో. ఇలా ఏమైనా చెప్తే నువ్వు ఆత్మ సంబంధం పౌరులాగా వెళ్ళిపోయావు. ఇంకెంతసేపు ఆత్మ సంబంధం ఏమీ దేవుడు అని అన్నారు. అక్కడికి వెళ్దాం, చూద్దాం, అది పరిస్థితి లేదు. ఓ అంటే 55 డిగ్రీలు వచ్చిందంట. అది 55 25 అది కూడా ఏదో తెలుద్దాం. ఏమి చూసి చాలా ఉన్నాయి, క్షేమం చూసి చాలా ఉన్నాయి. ఒకసారి నువ్వే ఇంటి రాలే అందవా, నేను వస్తున్నట్టు ఉండవే అందవా, నేనే వస్తున్నా, నువ్వు తనుకోలేవు చూద్దాం. నేను చూసి చాలా ఉన్నాయి, నీతో కలిసి ప్రార్థన చేసి చాలా రోజులు అయింది. అవునా, అంత ఇంట్రెస్ట్ నేను సరేనా అని చెప్పి నువ్వు ప్రోత్సహించను ఆత్మలోకి వెళ్ళిపోయినట్టు. అక్కడ ఎంత బ్యూటిఫుల్ మినిస్ట్రీ అది. నేను అప్పటికి చెప్పానా అక్కడికి వెళ్ళొద్దని. సంగ తీరిందా ఇప్పుడు వెళ్ళిపోయారు. అందరి మధ్య పెద్ద పూజలు చేపించారు. మేము వెళ్తున్నాం ప్రార్థన చెయ్యండి సంగ తీరిపోయింది అనొచ్చా? అలాగే ఎవడైనా అంటే ఈసారి చెప్పించాల్సి వస్తుంది. వాడికి 36 పనులే కదా ఉంటాయి మనిషికి, 32 ఉంటాయి కదా. 32 జ్ఞానదంతాలు వచ్చిన దాకా సరేనా? ఒక్క జ్ఞానదంతానికి మనం ఒక జ్ఞానదానికే దొరుకుతుంది. నీకు 32 జ్ఞానదంతాలు వస్తే జ్ఞానలోకానికి పోవడమే నీకు స్మారక ఫోటో పెట్టేసేయడం కావాలన్నా చెయ్యి రెడీగా ఉంది. చక్కగా ఇలా మనం నడుచుకుంటాం. మనం వెళ్ళకపోయినా బాగుంటారా? ఇక్కడ ఉన్నా కూడా శారీరములు మరియు ఆత్మలు ఒకంతో ఉండాలి. ఎప్పుడు శారీర అవసరాలు ఏమంటే పట్టించుకుందాం, శారీర సంగతులు ఏమైనా మాట్లాడుకుందాం. దానికంటే ఫినిషింగ్ టచ్ల వాళ్ళు ముఖ్యంగా మన ఆత్మక్షేమం అని మాట్లాడితే ఫిలిప్పీ సంఘంలో ఉన్నట్టు మనం అంటే దేవుడిస్తూ ఉంటాం. లేకపోతే పౌరు పొలసి సంఘం దగ్గరికి వెళ్ళిపోయినట్లుగా ఆత్మలో మనం ఏమో వేరొక రాష్ట్రంలోకి వెళ్ళిపోతే ఫోన్ ద్వారా మన ఆత్మలో అక్కడికి వెళ్ళిపోయినట్టే దేవుడిస్తూ ఉంటాం. అంత అద్భుతాన్ని ఇచ్చాడు అవకాశం ఉపయోగించుకుంటే వీళ్ళ ఈ తాత్పర్యాన్ని మనం అనేక చెప్పగలవా లేదా? 3వది 4వది ఏమనుకున్నా? మరి అందుకే మర్చిపోయే రకమైతే రాయాలి కదా. రాసిన కూడా వేరే చెప్తారు. రాయిన వాళ్ళు అలాగే రాయట్లేదు. మరి ఆ విశ్వాసం ఏమిటో మనకు అర్థం. మన అవుట్ రీచ్ అంటే స్థలానికి వెళ్ళడమే కాకుండా, భౌతిక స్థలానికి వెళ్ళడమే కాకుండా అంతరంగంలో ఉత్తమమైన స్వభావంలోకి వెళ్ళిపోవడమే, మార్పు చెందడం. ఇది ఇంకా అవసరం. ఎవరికి వాళ్ళకి ఇది ఇంకా అవసరం. అందులో ప్రేమ అంటావు, ధైర్యం అంటావు, సహవాసం అంటావు, ఐక్యత అంటావు, ఏదంటావు, జ్ఞానదర్శనం, ఉత్తమైన జ్ఞానం అంటావు. లేదు, వీటన్నిటి కొరకు దేవుడు మనకు విచక్షణ ఇచ్చి ఆత్మ నడిపింపులో మనం నడవాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు సహాయం చేయకుండా ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఇంతవరకు కూర్చున్నాం కాబట్టి ఒక్కసారి లేచి నిలబడదాం. మరి అనుకోని రీతిలో ఎక్కువగా మాట్లాడాల్సి వచ్చింది.
ఆయన అవసరమైన సందేశమే వీళ్ళరా దేవుడు జ్ఞాపకం చేస్తేనే మాట్లాడాల్సి వచ్చింది. ఇదే మాట్లాడాల్సిందే కాదు. ఆకాశం తట్టు చేతులెత్తి ప్రభు తట్టు చూస్తూ స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు నాయన, ఇచ్చిన ఉత్తమమైన సందేశం కొరకే నీకు వందనాలు ప్రభువా అని మనం ప్రియులారా స్తుతిద్దాం. ఈ సందేశం